హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5 నుంచి మరి నేను చదువుతాను, నా తర్వాత అందరూ చదవండి. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును. తుదకది కాల్చివేయబడును. చాలండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభువా మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, మీ మాటల ద్వారా మరొక్కసారి ప్రభువా మా ఆత్మలను బలపరచమని, మేమెక్కడైతే తప్పిపోతున్నామో మాకు చూపించి దాన్ని సరిచేసుకునే కృపను మాకు దయచేయమని, రావలసిన ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను త్వరపెట్టి స్థలానికి నడిపించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మవశ్యంలోనికి తీసుకొని ప్రభువా మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడి మరొక్కసారి తండ్రి మా దృష్టిని వాక్యం వైపుకు మళ్లించమని, కొద్ది నిమిషాలు మా అందరితో మీరు సంచరించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఎంతో అద్భుతముగా 3 రోజులు దేవుడు మనతో ఉండి ఈ కూడికలు జరిగించాడు. అవునా? చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు మరి వాటి వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా చాలా చక్కగా జరిగించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో ఇప్పటికే సమయం చాలా అయింది కాబట్టి 10 గంటలు కావస్తుంది కాబట్టి త్వరగా మన వాక్య భాగంలోనికి వెళదాం. అందరూ వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా? మనం ఆల్రెడీ హెబ్రీలకు రాసిన పత్రిక గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అందులో 6వ అధ్యాయాన్ని ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి అనేకమైన విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. అవునా? ఇప్పుడు 6వ అధ్యాయంలో మరొక భాగంలోనికి మనం వెళదాం. మరి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? 6వ అధ్యాయం ఓపెన్ చేయగానే పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడంటే సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాడు. అవునా? సంపూర్ణత అంటే చివరి మెట్టు వరకు మనం ఎలా వెళ్ళాలో పౌలు చెప్తున్నాడు. ఈరోజు మనందరం ఆల్రెడీ ఐగుప్తును విడిచి బయటకు వచ్చాం. అవునా? ఎర్ర సముద్రాన్ని మనందరం దాటాం. అంటే బాప్తిస్మాన్ని తీసుకున్నాం, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నాం, అంతా కరెక్ట్గానే ఉంది. అయితే పౌలు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఉన్న భక్తి జీవితం పరలోకానికి సరిపోదు అంటున్నాడు. ముందు మెచ్చుకున్నాడు. ఏమని? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి,
అందరూ ఎర్ర సముద్రములో బాప్తిసం పొందారని చక్కగా చెప్పి లాస్ట్లో ఏమంటున్నాడంటే, అయితే వారిలో అనేక మంది దేవునికి అవిధేయులుగా ఉన్నారు కాబట్టి అరణ్యములో సంహరించబడ్డారు అని పౌలు ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే పౌలు చెప్తున్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ ముందు పొగుడుతున్నాడు పౌలు. మన భక్తి జీవితాన్ని ఫస్ట్ పొగుడుతున్నాడు. ఎందుకంటే ఇష్టానుసారంగా లోకంలో జీవించే మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? నిజమైన దేవుడు ఉన్నాడని లోకాన్ని విడిచిపెట్టి దేవునిలోకి వచ్చాం. నిజమైన వర్తమానంలో కూడా వచ్చాం. అవునా? నిజమైన బాప్తీసం కూడా తీసుకున్నాం. అదే అంటున్నాడు, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి అందరూ వెంబడించింది నిజమైన ప్రవక్తనే. అవునా? మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి అని ముందు వారి యొక్క భక్తి జీవితాన్ని పౌలు ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నాడు, అభినందిస్తున్నాడు. అవునా? అయితే లాస్ట్ లో ఏమంటున్నాడో చూడండి. ఇది సరిపోదు మనకి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. కాబట్టి పౌలు ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడంటే, ఈ రోజు మనకున్న భక్తి జీవితం, ప్రార్థనా జీవితం ఇది పరలోకానికి సరిపోదు, ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళాలి అంటున్నాడు. ఎంత లోపలికంటే సంపూర్ణత వైపు మనం సాగిపోవాలి అంటున్నాడు. అందుకే ప్రవక్త ఏమన్నాడో చూడండి, మనమందరము సంగమునకు వెళతాము, కానీ కొంతమంది జీవమును పొందుకుంటారు. అవునా? పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరు ఎలా వెళతారంటే కేవలం ప్రత్యక్షత ద్వారా వెళతారని ప్రవక్త చెప్తున్నాడు. చూడండి, వణుకుట వలన కాదు, ఎగురుట వలన కాదు, సంఘములో చేరుట వలన కాదు, కానీ దేని వల్ల? ప్రత్యక్షత వలన పొందుకుంటారు. అవునా? కాబట్టి ఆ ప్రత్యక్షత దేవుడు కొంతమందికి మాత్రమే అనుగ్రహిస్తాడు. ఆ కొంతమందిలో మనం ఉన్నందుకు ఈరోజు మనం ఆనందించాలి. కాబట్టి సమస్తము దేని మీద ఆధారపడిందంటే దేవుని యొక్క ముందు నిర్ణయం మీద ఆధారపడిందని నేను ఆల్రెడీ పోయిన వారం చెప్పాను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ప్రపంచములో దేవుడు ఎవరెవరిని ఎందుకొరకు నిర్ణయించాడో దాన్ని బట్టి వారి జీవితం ఆధారపడి ఉంటుంది. వారు చేసే ఉద్యోగాలు కానీ, వారు సంపాదించేది కానీ, వారి యొక్క పెళ్లిళ్ళు కానీ, వారి ఆత్మీయ జీవితము కానీ, ఏదైనా సరే వారు దేనికోసం నిర్ణయించబడ్డారో దాన్ని బట్టి వారి జీవితం వెళుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు 2 భాగాలుగా విభజిస్తే కొంతమందిని దేవుడు దేనికోసం నిర్ణయించాడు? నిత్య జీవాన్ని పొందటానికే దేవుడు వారిని మ్యానుఫ్యాక్చర్ చేశాడు. అవునా? మీరు ఎప్పుడైనా గమనించండి, ఇప్పుడు ఈ ఫ్యాన్ని మనం తీసుకుంటే వాడు షాప్లో ఇలా ఇవ్వడం, మనకి ఫ్యాన్ అలా ఇచ్చి మోసుకుంటే వెళ్ళిపో అని చెప్పడు. ఒక బాక్స్ ఇస్తాడు. బాక్స్లో ఏముంటుంది? రెక్కలు విడిగా ఉంటాయి, దానికి సంబంధించిన నట్లు, బోల్ట్లు మొత్తం అన్ని విడివిడిగా ఉండి మనకేం చేస్తాడో కవర్ ఇచ్చి తీసుకెళ్ళి బిగించుకోపో అంటాడు. మనం ఇంటికి వచ్చి మొత్తం ఓపెన్ చేసినప్పుడు దేనికి సంబంధించిన ఫిట్టింగ్ దానికి ముందుగానే తయారు చేయబడి ఉంటుంది. అవునా? మనం వెళ్ళి ఈ రెక్క దీనికి పట్టట్లేదని చెప్పలేం. ఎందుకని? వాడు తయారు చేసేటప్పుడే ఆ రెక్క దానికి కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు తయారు చేస్తాడు. కాబట్టి మనం వెళ్ళి పేరు పెట్టలేం, ఈ రెక్క దీనికి పట్టట్లేదు, ఈ బోల్ట్ దీనికి ఫిక్స్ అవ్వట్లేదు అని. ఎందుకంటే వాడు ఆరంభంలోనే అన్నిటి గురించి ఆలోచించి దాన్ని అలా తయారు చేశాడు. కాబట్టి మనం వచ్చి హ్యాపీగా దేన్నట్టు దానికి బిగించుకుంటా వెళ్ళిపోవటమే. అవునా? సేమ్ అలాగే దేవుడు కూడా మానవుల్ని తయారు చేసేటప్పుడే, మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే కొంతమందిని దేనికోసం తయారు చేశాడు? నిత్య జీవం పొందటానికే కొంతమందిని నిర్ణయించాడు.
ఉగ్రత కోసమనే కొంతమంది నిర్ణయించాడు. అవునా? అందుకే యూదా దేనికోసం నిర్ణయించబడ్డాడు? ఉగ్రత కోసం పడ్డాడు కాబట్టి వాడు ఎంత ఎగిరినా దూకినా సరే ఫైనల్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన చోటికి తాను వెళ్ళిపోయాడు. అయితే దేవుడు మనల్ని దేనికోసం తయారు చేశాడంటే నిత్య జీవాన్ని పొందటానికే దేవుడు మనల్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అర్థం ఏంటి? ఆరంభములోనే దేవుడు మనల్ని దానికోసం తయారు చేశాడు. అందులో నీ శరీరంలో ఉన్న ప్రతి కణం దేన్ని ఆశించిద్దంటే నిత్య జీవాన్నే ఆశిస్తూ ఉంటుంది. వింటున్నారని? నువ్వు పడుకున్నా, లేచినా, తింటున్నా, ఎక్కడికి వెళ్ళినా సరే. అందుకే మీరు చూస్తే యాకోబు యొక్క దృష్టి దేని మీద ఉంది? జ్యేష్ఠత్వం మీదే ఉంది. అవునా? కష్టపడి ఏం వండుకుంటున్నాడు? అందుకే ఏసావు చేయమన్నాడు, ఆ ఎర్ర ఎర్రగా ఉన్నదేంటి అని అడుగుతున్నాడు. చేసేటప్పుడు ఎలా చేశాడు? చికెన్ పకోడీ ఎలా ఉంటుంది చెప్పండి? రోడ్డు మీద వెళ్ళేవాడు సడన్గా బ్రేక్ వేస్తాడు. ఎందుకు? నిజంగా చికెన్ తిందామని కాదు, కానీ దాన్ని చూడగానే వాడికి ఏమొచ్చింది? ఇదేదో ఎర్ర ఎర్రగా బాగుంది. అందుకే బిర్యానీ వేసేవాడు కూడా వేసి కొడతా ఉంటాడు దాన్ని. మీరు ఎప్పుడైనా గమనించారా? వాడు ఆ పెద్ద ఏదైతే ఉందో దాన్ని కొట్టుకుంటూ వేస్తూ ఉంటాడు బిర్యానీ. ఇవన్నీ ఏం చూపిస్తాయి? మనకి ఒక ఆకర్షణ కలిగిస్తూ ఉంటాయి. అవునా? కాబట్టి ఇప్పుడు ఎర్ర ఎర్రగా వండుకొని రెడీగా ఉంచుకున్నాడు. ఎవరు? యాకోబు. ఏసావు వచ్చి ఏమంటున్నాడు? ఆ ఎర్ర ఎర్రగా ఉన్నదేంటి? అవునా? చక్కగా చిక్కుడుగాయల కూర ఏదో వండుకుంటున్నాడు ఆయన. అయితే ఏసావు ఎలా వచ్చాడు? మంచి ఆకలి మీద వచ్చాడు. అవునా? ఇప్పుడు ఆకలి మీద వచ్చినప్పుడు యాకోబు దేని మీద కొట్టాడు? ఏసావు యొక్క బలహీనత మీద కొట్టాడు. అవునా? నీకు ఖచ్చితంగా ఈ కూర ఇస్తాను, ఎర్ర ఎర్రగా ఉన్న చిక్కుడుగాయల కూర నీకు ఇస్తాను, కానీ నాకేమివ్వాలి? నువ్వు జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు. అవునా? జ్యేష్ఠత్వం అంటే ఏంటి? ఆస్తులు పంచేటప్పుడు ఫస్ట్ ఎవరి నుంచి ఉంటారు? ప్లేట్ పట్టుకొని పెద్ద కుమారుడు నుంచి ఉంటాడు. ఇక నుంచి నువ్వు నుంచోకూడదు, నీ ప్లేస్లో నేను నుంచుంటా వెళ్ళి. అవునా? వచ్చే దీవెనలో కానీ ఆస్తిలో కానీ ఎందులో అయినా సరే ఫస్ట్ నిలబడేది ఇక నుంచి నేనే, అది నాకు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఏసావు దేని వైపు చూశాడు? ఎర్ర ఎర్రగా ఉన్నదాన్నే చూశాడు తప్ప జ్యేష్ఠత్వాన్ని చులకనగా చూశాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఏసావును దేవుడు తయారు చేసేటప్పుడే దేనికోసం తయారు చేశాడు? వింటున్నారండి? వాడు లోకములో ఎంత అందముగా, బలముగా, తెలివిగా ఎంతైనా ఉండొచ్చు, కానీ వాడి లోపల ఉన్న ప్రతి కణం దేనికోసం నిర్ణయించబడింది? అందుకే వాడు దేన్ని చూస్తున్నాడు? జ్యేష్ఠత్వాన్ని చూడకుండా ఎర్ర ఎర్రగా ఉన్న కూర వైపు చూస్తున్నాడు. కానీ యాకోబు దేని వైపు చూశాడు? దేవుని పిల్లలందరూ అంతేనండి. అందుకే అబ్రహాము కూడా పునాదులు గల పట్టణం కోసం ఆయన ఎదురు చూస్తూ బతికాడు. మోషే కూడా ఏమన్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి ఇలా మనం చూస్తే దేవుని పిల్లలందరూ కూడా వారి యొక్క క్రియలు కానీ, మనస్తత్వం కానీ, యాటిట్యూడ్ కానీ, ఆలోచన విధానము కానీ, అంతెందుకు లోపల ఉన్న ప్రతి కణం దేనికోసం ఆరాటపడిద్దంటే నిత్య జీవం కోసమే ఆరాటపడిద్ది. ఎందుకంటే దేవుడు వారిని తయారు చేసిందే దేనికోసం? దీనికోసం తయారు చేశాడు. అవునా? ఇప్పుడు దెయ్య పిల్లలు ఎక్కడున్నా సరే, ఏ కులములో, ఏ మతములో ఉన్నా సరే, వారిలో ఉన్న ప్రతి కణం దేనికి నిర్ణయించబడింది? ఉగ్రత కోసం నిర్ణయించబడింది. కాబట్టి ఈరోజు మనం, ఎందుకంటే దేవుడు మనల్ని నిత్య జీవం కోసం నిర్ణయించాడు కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నాం. లోపల ఏదో మనల్ని పాపం చేసేటప్పుడు గద్దిస్తుంది. దేవుని కొరకు జీవించాలనే ఒక తపన, ఆరాటం, ఇవన్నీ మనలో ఎందుకున్నాయంటే మనం దేనికోసం నిర్ణయించబడ్డాం? నిత్య జీవము కొరకే నిర్ణయించబడ్డాం. అందుకే బైబిల్లో ఏమనుందంటే దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను, నాశన దినము కోసం ఎవరిని తయారు చేశాడు? భక్తిహీనుల్ని దానికోసమే తయారు చేశాడు. వింటున్నారండి? కాబట్టి ప్రణాళికను మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అర్థమైన తర్వాతే అన్ని ప్రశ్నలకి సమాధానం అనేది దొరుకుతూ ఉంటుంది. నేను ఎందుకు ఇలా ఉన్నాను?
నేను ఎందుకు ఇలా మారిపోయాను, నాకెందుకు అది నచ్చట్లేదు, నాకెందుకు ఇది ఇష్టంగా ఉంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే నువ్వు ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. అవునా? దేవుడు నిన్ను దేనికోసమని నిర్ణయించాడు, ఎందుకోసం భూమి మీదకి పంపించాడు. అందుకే ఏలియా దగ్గరికి వచ్చి దేవుడు ఏమంటున్నాడు? మెల్లని స్వరముతో చెవిలో చెప్పినట్టుగా ఏమన్నాడు? ఏలియా, నీవిచ్చట ఏమి చేయుచున్నావు? అవునా? ఇచ్చట అంటే అర్థం ఏంటి? కొండ మీద ఏం చేస్తున్నావని అడగలేదు, భూమి మీదకి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు. అవునా? కాబట్టి సహోదరులారా, పౌలు ఏమంటున్నాడు? చూడండి, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. అవునా? యాకోబు ఎందుకు రక్షించబడ్డాడు? ఏసావు ఎందుకు నశించిపోయాడు? కయీను ఎందుకు అలా వెళ్ళిపోయాడు? హేబేలు ఎందుకు ఇలా వెళ్ళాడు? అంటే మొత్తానికి ఆన్సర్ ఎక్కడుంది? పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అది అగును. కాబట్టి ఇదంతా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే దేవుని యొక్క అద్భుతమైన కృప. మామూలు కృప కాదు అది. మామూలు కృప అంటే క్లాస్ రూమ్లో టీచర్ ఏం చేసిద్ది, వీటి అనవసరంగా తప్పుతాడు ఎందుకు లేని చెప్పేసి ఒక 5 మార్కులు కలిపి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి మనల్ని పాస్ చేసింది. అది కృప. కానీ ఇది ఏంటిది? అద్భుతమైన కృప. ఇది నిన్ను పాస్ చేయటానికి కాదు దేవుడు ప్రయత్నిస్తుంది. ఏకంగా దేవుడు తన పక్కన నిన్ను కూర్చోబెట్టుకోవటానికే ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఇది ఎంతో అద్భుతమైన కృప. కృపను బట్టి దేవుడు అబ్రహామును అన్యత్వము నుండి పిలిచాడు. ఎవరినైతే దేవుడు పిలిచాడో వారిని దేవుడు ఎలా మార్చాడు? నీతిమంతులుగా మార్చాడు. ఇప్పుడు ఎవరైతే కృప ద్వారా పిలవబడ్డారో వారే మళ్ళీ దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించగలరు. నేను చెప్పింది అర్థమైందా? అబ్రహామును దేవుడు దేంతో పిలిచాడు? అద్భుతమైన కృపతో. అందుకే వచ్చి రాగానే ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను వచ్చి అని అడిగాడు. అయితే వారే మళ్ళీ దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తారు. కావాలంటే మీరు గమనించండి, దేవుడు అబ్రహాముకు పిల్లల్ని ఇచ్చాడు, కానీ ఒకరోజు అదే ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు అడిగాడు. అప్పుడు అబ్రహాము ఎవరిని ప్రేమించాడు? మీరు బైబిల్లో చదివితే ఒక మాట ఉంటుంది, ఏమనంటే దేవుడు అబ్రహాముని ఎలా అడుగుతాడంటే, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొచ్చి బలివ్వు అని అడుగుతాడు. మీ అబ్బాయి ఇస్సాకును అండవు, ఏమంటాడు? నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొచ్చి బలివ్వు అంటాడు. అంటే ఇక్కడ ప్రేమకు దేవుడు టెస్ట్ పెట్టాడు. నేనంటే ఎక్కువ ప్రేమ, పిల్లాడంటే ఎక్కువ ప్రేమ. కానీ అబ్రహాములో దేవుని యొక్క విత్తనం ఉంది కాబట్టి అబ్రహాము ఎలా ఆలోచించాడు? గిఫ్ట్ కంటే గిఫ్ట్ ఇచ్చిన వాడంటేనే నీకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. అవునా? నేను మీకు ఒక ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చాను, 1,00,000 రూపాయలు పెట్టి కొని గిఫ్ట్ ఇచ్చాను. నేను లేనప్పుడు ఏం చేస్తావు? దాన్ని చూసి ప్రేమిస్తూ ఉంటావు. కానీ నేను కనిపించినప్పుడు మాత్రం ఫోన్ జేబులో పెట్టి ఎవరి దగ్గరికి వస్తావు? గిఫ్ట్ ఇచ్చిన నా దగ్గరికి వస్తావు. కానీ నువ్వు ఇచ్చిన ఫోన్ ఉంది కదా అని చెప్పేసి నన్ను పట్టించుకోకుండా వదిలేస్తావా? లేదు. కాబట్టి గిఫ్ట్ కంటే గిఫ్ట్ ఇచ్చిన వాడు మనకి గొప్ప. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? సో ఒకసారి చూద్దాం, దేవుడు ఏమని అడిగాడు? ప్రేమించు ఇస్సాకుని ఇమ్మన్నాడా? ఏమిమ్మన్నాడు? 22వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం నుండి మనం చూద్దాం. 22 మొదటి నుంచి. ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అంటున్నాడు, అబ్రహామా పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన చూడండి, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, ఏమంటున్నాడు ఆయన? నువ్వు అమితముగా ప్రేమిస్తున్నావే ఆ ఇస్సాకును తీసుకొచ్చి నాకు బలిగా ఇమ్మని అడుగుతున్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? చూడండి, చాలా ఛాలెంజ్ ఇది. లైఫ్ అంటేనే ఛాలెంజ్. ఎప్పుడైనా సరే లోకంలో ఛాలెంజ్ చేసిన వాడు గొప్పవాడు అవుతాడు. అయితే దేవుడు తన పిల్లలకి వాక్య విషయంలో ఛాలెంజ్ పెడతాడు. లోకంలో ఉన్నవారేమో చదువు విషయంలో ఛాలెంజ్గా తీసుకుంటారు. అవునా? వాడు ఏమైనా సరే ఒకరోజు IAS పాస్ అయ్యేదాకా నిద్రపోడు. దానికోసం గడ్డం పెంచుతాడు, పిచ్చోడికిలాగా అవుతాడు.
అవునా? చెప్పాలంటే ఏదో క్యాన్సర్ పేషెంట్ లాగా అయిపోతాడు. కానీ ఎప్పుడైతే ఐఏఎస్ పాస్ అవుతాడో ఒక్కసారిగా వాడి లుక్కే మారిపోద్ది. నీట్గా ఇన్షర్ట్ చేస్తాడు. అవునా? వాడి వెనకాల పోలీసులు ఉంటారు. కాబట్టి నిన్నటి దాకా ఎలా ఉన్నాడు వాడు? రోడ్లు ఊడ్చేవాడికి లాగా ఉంటాడు. ఈరోజు ఎలా మారిపోయాడు అంటే లైఫ్ని ఎలా తీసుకున్నాడు వాడు? ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాడు. సేమ్ మళ్ళీ అలాంటి ఛాలెంజే దేవుడు తన పిల్లలకు కూడా పెడతాడు. ఇక్కడ అబ్రహాము కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ. అయితే ఎవరంటే ఎక్కువ ప్రేమో దేవుడు పరీక్షిస్తున్నాడు. అవునా? అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? చెప్పండి. ఇస్సాకును బలిగా అర్పించబోయాడా? అర్పించేశాడా? బాగా పనిచేస్తున్నా మీకు. అర్పించేశాడు. అర్పించబోతూ ఉండగా దేవుడు ఇచ్చాడు అన్నట్టుగా మనకు కనిపించింది. అవునా? కానీ దాన్ని స్పిరిచువల్ కోణంలో మనం చూస్తే పౌలు ఏమంటున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 11:17 మనం చూస్తే ఆల్రెడీ అర్పించేశాడని పౌలు చెప్తున్నాడు. 17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించెను అంటే అర్థం ఏంటి? ఇచ్చేశాడు, చంపేశాడు. చెప్పాలంటే ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడి శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా మళ్ళీ అతన్ని మృతుల్లో నుంచి తిరిగి పొందాడు. కాబట్టి అబ్రహాం ఇస్సాకును బలిగా అర్పించేశాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను శిరసావహించటమే దేవుణ్ణి ప్రేమించుట. అయితే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చాలా జాగ్రత్తగా చూడండి. సో దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటి చెప్పండి? ₹1,00,000 కానుక ఇవ్వటమా? మొన్న చెప్పాను. అది దేవుణ్ణి ప్రేమించటమే. కానీ అది కొంచెమే ప్రేమించటం అది. అవునా? అయితే దేవుడు ఎలాంటి ప్రేమను కోరుకుంటున్నాడు నీ నుంచి? నువ్వు ఇచ్చే దశంభాగాలు, కానుకలు, గిఫ్ట్లు కాదండి. అసలు గిఫ్ట్ ఎవరిస్తారు చెప్పండి? గిఫ్ట్లు కాదు కావాల్సింది. అసలు గిఫ్ట్ ఎవరిస్తారు చెప్పండి? మీరు. తప్పు చేసిన వాడే గిఫ్ట్లు ఇస్తాడు. తెలుసా మీకు? ఇప్పుడు ఒక తప్పు జరిగింది, ఒక మర్డర్ జరిగింది, చంపేశాడు. చంపేసిన వాడికి సరైన ప్రాయశ్చిత్తం ఏంటి చెప్పండి? పశ్చాత్తాపం. దానికి వాడు ఏం చేయాలి? దానికి సంబంధించిన మూల్యాన్ని వాడు చెల్లించాలి. అలా కాకుండా పోలీస్ దగ్గరికి వచ్చి ఒక 10 లక్షలు ఇచ్చి గిఫ్ట్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? అది వాడికి క్షమాపణ ఇచ్చిద్దా లేదా? ఇవ్వదండి. అవునా? పోలీస్ ఏం చేస్తాడు? సరే నీ మీదకు రాకుండా నేను చూసుకుంటాలే అని చెప్తాడు తప్ప వాడు చేసిన పాపానికి అక్కడ ప్రాయశ్చిత్తము కానీ క్షమాపణ కానీ ఏమీ అక్కడ జరగలేదు. అందుకే హేబేలు దగ్గరికి దేవుడు ఎందుకు దిగి వచ్చాడంటే జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని జరిగించాడు హేబేలు. కానీ కయ్యను ఏం తీసుకొని వచ్చాడు? గిఫ్ట్లు తీసుకొని వచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారు. తప్పు చేసిన వాడు చేసిన తప్పును దాచిపెట్టుకోవటానికే గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు ఎప్పుడైనా సరే. అందుకే దేవుడు గిఫ్ట్లని దేవుడు ఆశించలేదు. కానీ దేన్ని ఆశించాడు? ఆయన దహన బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడా లేదా? కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. అయితే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అందరూ వింటున్నారండి? అయితే ఇవి లోకస్తులకి ఎలా ఉంటాయి? అమ్మో మన వల్ల కాదు. అసలు బాప్తీసం అంటేనే వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. అమ్మో తీసుకున్న దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు చర్చికి వెళ్ళాలి. ఇవన్నీ ముందే ఆలోచించి అసలు బాప్తీసం దగ్గరికి కూడా వాళ్ళు రారు. ఎవరైనా వద్దామని వస్తే వాళ్ళను కూడా ఏం చేస్తారు? కాబట్టి దేవుని ఆజ్ఞలు లోకస్తులకి ఎలా ఉంటే చాలా మొయ్యలేని భారముగా ఉంటాయి. వాడు పొద్దున్న 4 లేచి అవసరమైతే ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తాడు. 10 కిలోమీటర్లు పరిగెత్తాడు. వింటున్నారండి? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. శ్రేష్టమైన ఆహారాన్ని తింటూ ఉంటాడు. అన్నీ చంపుకుంటాడు. ఏది పడితే అది తినడు, ఏది పడితే అది తాగడు. అవునా? ఇవన్నీ దేనికోసం?
ఆరోగ్యం కోసం వాడు ఎంతైనా ప్రయాసపడతాడు, కానీ దేవుని ఆజ్ఞలంటే మాత్రం వాడికి ఎలా ఉంటే, అమ్మో ఇది నా వల్ల కాదు. కానీ దేవుని పిల్లలకు మాత్రం పొద్దున్నే లేచి పరిగెత్తటం, మంచి ఆహారం తినటం, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవటం, ఇది భారముగా అనిపించిద్ది. కానీ దేవుని ఆజ్ఞలు మాత్రం ఎప్పుడు భారముగా అనిపించవు. అందరూ వింటున్నారా? దేవుడు చెప్పింది ఏదైనా సరే వారికి ఎలా ఉంటుంది, చాలా తేలిగ్గా, ఆనందముగా. అవునా కాదా? పేద విధవరాలు, ఆమెకి ఎంత భారం మీరు ఆలోచించండి. 2 కాసులు దేనికోసం ఉంచుకుందామే? తినటానికి ఉంచుకుంది. కానీ తీసుకెళ్ళి ఏం చేసింది? చందాపెట్టులో వేసి పక్కకెళ్ళి ఏడ్చిందా? అనవసరంగా వేసానని ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. దాన్ని ఆనందంగా ఇచ్చేసింది. సారైపోతే విధవరాల దగ్గర ఎంత ఉంది? పిండే ఇంతే ఉంది. కానీ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? సేవకునికి ఇచ్చింది. కాబట్టి దేవుని ఆజ్ఞలు దేవుని పిల్లలకు ఎప్పుడైనా సరే భారమైనవి కావు. కానీ దెయ్య పిల్లలకు మాత్రం ఎలా ఉంటాయి? అమ్మో ఇది నా వల్ల కాదు. అవునా? కనీసం చర్చికి రమ్మంటేనే ఏం చేస్తారో, మోకాళ్ళ నొప్పులు. గట్టిగా 5 నిమిషాలు నుంచోబెట్టి వర్షిప్ చేయించామంటే పడిపోయేటట్టుగా ఉంటారు. వింటున్నారండి? కానీ బయట హాస్పిటల్స్కి కానీ, ఆఫీసులకు కానీ, కొట్లోకి కానీ, షాపింగ్ కానీ వెళ్ళినప్పుడు గంటలు ఏం చేస్తారు? అక్కడ లైన్లో నుంచుంటారు. వాడు అక్కడికి అరుస్తూ ఉంటాడు, వెళ్ళి లైన్లో నుంచోపో అని. మనం ఏం చేస్తాం? మధ్యాహ్నం వరకు అక్కడే నుంచొని, బ్యాంకులో ఎంతసేపు నుంచుంటాం మనం? బ్యాంకులో మనకి వెళ్ళంగానే కుర్చీలు వేస్తారా? వేయరండి. అక్కడ మనం నుంచోవాలి. అన్ని పనులు చేసుకొని బయటకు వచ్చేసరికి సాయంత్రం అయ్యిద్ది. అవునా? కానీ ఇక్కడ చర్చిలో కాసేపు ఎక్కువసేపు మనం వర్షిప్ చేయించి, సాక్ష్యాలు ఏమైనా ఎక్కువసేపు అయ్యి, వాక్యం ఏమైనా ఎక్కువసేపు అయితే మనం ఏం చేస్తూ ఉంటాం? 10 సార్లు టైం చూసుకోవటం, పళ్ళు పటపట కొరకటం, పక్కన పిల్లలు ఏమైనా గొడవ చేస్తే ఆయన కోపం వీళ్ళ మీద చూపిస్తారు. పాట్ పని వాడిని ఏం చేస్తారు? అది కోపం నిజంగా వాడి మీద కాదు, పాస్టర్ గారి మీద. తొందరగా ముగించట్లేదని ఇవన్నీ పాస్టర్ గారికి అర్థమవుతూ ఉంటాయి. వింటున్నారు? ఎందుకంటే ఫేస్ టు ఫేస్ కూర్చుంటాం కాబట్టి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి దేవుని ఆజ్ఞలు దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా భారమైనవి కావు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవాడికి దేవుని ఆజ్ఞలు భారముగా ఉండవు. అయితే దేవుణ్ణి ప్రేమించని వాడికి ఆజ్ఞలు ఎలా ఉంటాయి? తలనొప్పిగా ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లలందరూ కూడా దేవుని ఆజ్ఞల్ని భారముగా ఎప్పుడూ తీసుకోరు. ఇది ఆల్రెడీ మనం చదివాం. ఇప్పుడు దేవుడేమన్నాడో చూద్దాం. 22:2. ఎప్పుడైతే కత్తి తీసుకొని ఇస్సాకును చంపటానికి సిద్ధపడ్డాడో దేవుడు వచ్చి ఏమంటున్నాడో చూద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న కుమారుని అనగా, మళ్ళీ ఏమంటున్నాడు? నీవు ప్రేమించు ఇస్సాకుని. దేవుడికి తెలుసు మనకెవరంటే ఎక్కువ ఇష్టమో. పైకి మాత్రం మనం ఏం చేస్తాం? నాకు నా పిల్లలందరూ సమానమే అంటాం. కానీ లోపల ఎక్కడో ఉంటుంది, పెద్దోడంటే బాగా నాకు ఇష్టం అని. కానీ తెలియకూడదు కాబట్టి ఎలా ఉంటారు తల్లిదండ్రులు? అందరూ నాకు సమానమే అన్నట్టుగా ఉంటారు. కానీ ఆ యొక్క పక్షపాతం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తెలుసా మీకు? అంతెందుకు దేవునిలో కూడా యోహాన్ని ఎక్కువ ప్రేమించాడు. అవునా? పేతురుకేమో దేవుడంటే ఎక్కువ ఇష్టం, దేవుడికేమో యోహాన్ అంటే ఎక్కువ ఇష్టం. అందుకే శిష్యులు కూడా ఒకసారి ఏమంటారు? మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, నీవు ప్రేమించు శిష్యుడు యోహాను పరిస్థితి ఏంటి అని అడుగుతారు. ఎలా అడుగుతారు దేవుణ్ణి? ఒక్కోసారి మనం కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాం. ఇవాళ నీకు ఇష్టమైన కూర అంటాడు, కానీ ఏ కూరో చెప్పడు. ఇవాళ చేపలని చెప్పడు, కానీ ఏమంటాం మనం? ఈరోజు నీకు ఇష్టమైన కూర వండే అని అంటాం. అప్పుడు వాడే చెప్తాడు ఏంటిది చేపలా అని. అవునా? సేమ్ అలాగే శిష్యులు కూడా ఒకసారి ఏమంటారంటే, ప్రభువా మరి నీకు ఇష్టమైన నీవు ప్రేమించు శిష్యుడైన యోహాను సంగతి ఏంటి అని అడిగినప్పుడు దేవుడేమంటాడు? యోహాను చివరి వరకు ఉండుట నాకు ఇష్టమైతే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అన్నాడా లేదా? యోహాను గురించి మీకెందుకు అన్నాడా లేదా? కాబట్టి యోహానికి దేవుడికి ఎవరంటే ఇష్టం? యోహాన్ అంటే ఇష్టం. పేతురుకేమో దేవుడు అంటే ఇష్టం. అవునా? కాబట్టి ప్రతి చోట ఇలాంటి పక్షపాతాన్ని మనం సహజంగా ప్రతి ఒక్కరిలో కలిగి ఉంటాం. అవునా? దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే మనం ఎవరిని బాగా ప్రేమిస్తున్నామో ఎవరికి తెలుసు?
దేవునికి తెలుసు. అందుకే ధనవంతుణ్ణి ఏం విడిచిపెట్టమన్నాడు? నీ భార్యను విడిచిపెట్టు అని అంటే వదిలేసేవాడు ఆయన. అవునా? ఇమ్మీడియట్గా వదిలేసేవాడు. వెంటనే డైవర్స్కి ఏమో నాకు వద్దు అని చెప్పేసి సింపుల్గా విడిపోయేటప్పుడు కనీసం బాధపడరండి భార్యాభర్తలు డైవర్స్ తీసుకునేటప్పుడు. అందుకే పోలీసులు వెంటనే ఇవ్వరు తెలుసా? పోలీసులు ఏం చేస్తారు? కౌన్సిలింగ్ మీద కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఎందుకని? ఏదో ఒక బలహీనమైన క్షణంలో మళ్ళీ ఇద్దరికి ఏమైనా జ్ఞాపకాలు గుర్తొచ్చి, అవునా, మళ్ళీ మనసులు ఏమైనా కలుస్తాయేమోనని చెప్పేసి ప్రయత్నిస్తారు. ఇక ఎంత ప్రయత్నించినా సరే వారు ఎప్పుడైతే విడిపోవటానికి సిద్ధంగా ఉన్నారో అప్పుడు వారికి లాస్ట్లో విడాకులు మంజూరు చేస్తారు. కాబట్టి ఇక్కడ దేవుడు ధనవంతుడిని ఏం విడిచిపెట్టమన్నాడు? ఆస్తిని విడిచిపెట్టమన్నాడు. ఎందుకంటే వాడి మనసంతా దేని మీద ఉంది? డబ్బు డబ్బు డబ్బు. ఇస్సాకును ఏం విడిచిపెట్టమన్నాడు? తాను ప్రేమించే ఇస్సాకును విడిచిపెట్టమన్నాడు. కాబట్టి మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో ఎవరికి తెలుసు? దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేన్ని వదిలేయమంటాడు ఆయన? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో దాన్నే వదిలేయమంటాడు. కాబట్టి ఏమంటున్నాడు? అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ తర్వాత బలి ఇచ్చేటప్పుడు ఏమన్నాడో చూద్దాం. 12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీయూ చెయ్యకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు అర్థమయ్యింది. అందరూ వింటున్నారండి? కాబట్టి సహోదరులారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని పిల్లల్ని దేవుడు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే లోపల ఏం పెట్టాడు? ఆయన బీజాన్ని, విత్తనాన్ని పెట్టి వారిని భూమి మీదకి పంపించాడు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం ఎవరిని ప్రేమిస్తాం? దేవుణ్ణే ప్రేమిస్తాం. ఇస్సాకంటే ఇష్టమే, కానీ దేవుణ్ణి ఇస్సాకుని పెడితే మాత్రం మనం దేవుణ్ణే కోరుకోవాలి. అవునా? నీకు ఏదైనా ఇష్టం ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడైతే పక్కకు వస్తాడో నువ్వు వెంటనే దాన్ని ఏం చేయాలి? తృణప్రాయంగా దాన్ని తోసేయాలి. అవునా? మోషే కూడా సింహాసనాన్ని దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడు దేన్ని కోరుకున్నాడు? దేవుణ్ణే కోరుకున్నాడు. వెళ్ళి మట్టి దొక్కాడు. కానీ ధనవంతుడు మాత్రం దేవుడు డబ్బు పక్కన పెట్టినప్పుడు దేన్ని కోరుకున్నాడు? వ్యసన పడుతూ దేవుణ్ణి పక్కకు దోసి ధనాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుందంటే దేవుడు మనల్ని తయారు చేసిందే తన కోసం తయారు చేసుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించటానికి, దేవుని కొరకు జీవించటానికే దేవుడు మనల్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడు. కాబట్టి మనం తర్వాత చదవండి తర్వాత వాక్యాన్ని. దేవుడు ఏమని ఆశీర్వదించాడో చూద్దాం. నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. తర్వాత 13. కన్నులెత్తి చూడగా ఏం కనిపించింది ఆయనకి? కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రహామును పరీక్షించిన తర్వాత మళ్ళీ దేవుడే బలి పశువుగా మారిపోయాడు అక్కడ. అవునా? ఇస్సాకుకు ప్రతిగా బలి అయింది ఎవరు? మళ్ళీ దేవుడే వచ్చి ఇస్సాకు ప్లేస్లో నిలబడి ఆయనే బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడంటే కేవలం మన హృదయంలో ఏముందో తెలుసుకోవటానికే తప్ప మనల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం దేవునికి ఎప్పుడు కూడా ఉండదు. అందుకే దేవుడు మనల్ని అడుగుతాడు, కానీ ఇచ్చే సమయానికి మళ్ళీ దేవుడే ఏమంటాడు? వద్దులే, ఉంచుకో అంటాడు. అవునా? కాబట్టి మనం ఇవ్వటానికే సిద్ధపడాలి తప్ప పారిపోవటానికి ఎప్పుడు మనం చూడకూడదు. అందరు ఇక్కడే ఉన్నారా? కాబట్టి మనం ఏం చేసినా దేవునికి దేంతో చేయాలి? ప్రేమతో చేయాలి. అవునా? ప్రవక్త అంటున్నాడు, ఒక భార్య భర్తకు ఎలా కాపురం చేయాలి? ప్రేమతో చేయాలి, వదిలేస్తాడనే భయంతో కాదు. అలాగే భర్త కూడా భార్యతో ఎందుకు ప్రేమగా ఉండాలి అంటే ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆమెతో ఉండాలి తప్ప వదిలేసి వెళ్ళిపోయిద్దని భయంతో కాదు. ఎందుకంటే భయం అనేది ఈరోజు ఉంటుంది, కానీ రేపు ఉండదు. భయం అనేది ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? ఎక్కువ రోజులు ఉండదండి. కావాలంటే మీరు గమనించండి. దెయ్యం అంటే వాడికి భయమే, కానీ రోజు సమాధిలోకి వెళ్ళొచ్చేవాడికి ఒకరోజు ఏమైపోద్ది? కానీ ఫస్ట్ టైం సమాధుల్లోకి వెళ్ళేవాడికి ఎలా ఉంటుంది? గజగజ వణుకుతూ ఉంటాడు. కానీ రోజు అదే పనిగా వెళ్ళొస్తున్నాడు అనుకో, భయం అనేది
పోయిద్ది. పిల్లల్ని మనం కొట్టినప్పుడు వాడు భయపడతాడు, కానీ రోజు కొడుతుంటే ఒకరోజు ఏం చేస్తాడు, కొట్టుకో అని చెప్పేసి మెలకొని కూర్చుంటాడు. అవునా కాదా? ఎందుకని? వాడికి భయం అనేది పోయింది. కాబట్టి దేవుని దగ్గర ఎప్పుడు కూడా కేవలం భయంతో మాత్రమే కాదు, కానీ ప్రేమతో మనం చేయాలి. ప్రేమ అనేది రోజు రోజుకి ఎక్కువైంది తప్ప అది రోజు రోజుకి ఎప్పటికీ తగ్గదు. కానీ భయము, మిగతా విషయాలన్నీ కూడా రోజు రోజుకి ఏమవుతాయి, తగ్గిపోతూ ఉంటాయి. కానీ ప్రేమ మాత్రం ఏమైద్ది, రోజు రోజుకి పెరుగుతా వెళ్ళిద్దే తప్ప అది అన్నిటికీ కూడా తగ్గిపోయేది కాదు. కాబట్టి ప్రవక్త అదే చెప్తున్నాడు. మరి తెలుగులో నాకు దొరక్క అన్ని ఇంగ్లీష్లో పెట్టాను, తర్వాత మీరు చదువుకోండి. అందుకే దేవుడు ఈ విషయాలన్నీ పోయిన వారం చెప్పాను నేను. పురుషులకి ఏమని చెప్తున్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, ప్రేమతో కాపురం చేయండి, భయంతో చేయొద్దు అంటున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఎలాంటి ప్రేమది? అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎలాంటి ప్రేమను దేవుడు చూపించాడంటే, ఎలాంటి ప్రేమది? లాస్ట్ పాయింట్ ఏంటి? ప్రేమించే విషయంలో చాలా ఉంటాయండి. అవునా? అడుక్కునేవాడికి కూడా మనం ఏం చేస్తాం, 10 రూపాయలు వేస్తాం, ఒకరిని చూస్తే 100 వేయాలనిపించిద్ది. అవునా కాదా? ఇలా ప్రేమలో రకాలు ఉంటాయి. అయితే దేవుడు ఎక్కడి దాకా మనం వెళ్ళగలమో దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. చివరి పాయింట్ వరకు మనం వెళతామా లేదా అని దేవుడు మనల్ని అడుగడుగునా పరీక్షిస్తూ ఉంటాడు. అందుకే అబ్రహామును పరీక్షించాడు, ఈరోజు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. మనకి ఏదంటే ఇష్టం, మనకు బాగా ఏదంటే ఇష్టమో దాని దగ్గర దేవుడు ఏం పెడతాడు, మెలికి పెడతాడు. ఇది కావాలా, నేను కావాలా అని. అవునా? చాలాసార్లు మనం ఏం చేస్తాం, అది కావాలో నేను కావాలో తేల్చుకో అంటారా లేదా? 2-3 భార్యలు ఉన్నప్పుడు, గొడవలు అయినప్పుడు ఏం చేస్తారు, నీకు అది కావాలా నేను కావాలా తేల్చుకో అంటారా లేదా? అలాగే దేవుడు కూడా ఏమంటాడు, ఇస్సాకు కావాలా నేను కావాలా తేల్చుకో అన్నాడు. ధనవంతుడితో ఏమన్నాడు, డబ్బు కావాలా నేను కావాలా తేల్చుకో అన్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, లోకము కావాలా నేను కావాలా తేల్చుకోండి అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, సరే ప్రభువా అని చెప్పేసి నాకు నువ్వే కావాలని చెప్పాలి. ఎలా చెప్పాలి? క్రియలతో చెప్పాలి. వింటున్నారండి? మాటతో కాదు. బైబిల్లో ఒక మాట ఉంది, మాటతో కాకుండా క్రియతో సత్యముతో ప్రేమించండి అని ఉంది బైబిల్లో. రెఫరెన్స్ నాకు తెలియదు. ఎలా ప్రేమించాలి? నాలుకతో మాటతో కాదు కానీ క్రియతో సత్యముతో ప్రేమించండి అన్నాడు. కాబట్టి దేవునికి మనం చెప్పాలి ఏమని, నా భార్య కంటే నువ్వే ఎక్కువ ప్రభువా అని. అప్పుడు దేవుడు పరీక్షిస్తాడు. అవునా? భార్య ద్వారా దేవుడు పరీక్షిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ ప్రేమను ప్రతి చోట మనం నిరూపించుకుంటూ వెళ్ళాలి. అవునా? కాబట్టి దేవుడు కూడా తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు, సంఘమా నువ్వంటే నాకు ఇష్టమని చెప్పి వదిలేలేదు. సంఘం కోసం దేవుడు ఏమైపోయాడంట, తన్ను తానే బలిగా అర్పించుకొని నువ్వంటే నాకు ఎంత ఇష్టమో దేవుడు చూపించాడు. అందుకే పౌలు ఏమంటున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కాదు అన్నాడు. సో ఫైనల్గా దేవుడు మనల్ని ఎలా మార్చాడు, వాక్యముతో ఉదక స్నానము చేత మనల్ని సజీవమైన వాక్యముగా దేవుడు ఈరోజు మార్చాడు. అందరు ఇక్కడే ఉన్నారు కదా? కాబట్టి ఇప్పుడు వాక్యము ద్వారా దేవుడు ఇలా మార్చిన తర్వాత ఫైనల్గా దేవుడు మనకి ఏం వేస్తాడు, పూర్తిగా మనం ఎప్పుడైతే వాక్యముగా మార్చబడ్డామో ఇక దేవుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఒక సీల్ అనేది వేస్తాడు, ముద్ర. అవునా? ఆ ముద్ర ఏంటి చెప్పండి? మీ అందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. అందరూ వింటున్నారా? ఇక్కడ చూడండి, ప్రవక్త ఒక మాట చెప్పాడు, అందరం తెలుసుకోవాలి. సంఘమును దేవుడు ఎలా మార్చాడు, అబ్సల్యూట్లీ స్పాట్లెస్ అండ్ బ్లేమ్లెస్. దాని అర్థం ఏంటి, నిష్కళంకముగాను పరిశుద్ధముగాను ముడత మచ్చ డాగు ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా దేవుడు మార్చాడు. అవునా? అయితే ప్రవక్త ఏమంటున్నాడంటే, ఎవరినైతే దేవుడు పూర్తిగా పర్ఫెక్ట్గా మార్చి పరిశుద్ధాత్మ చేత ముద్రించాడో ఇక ఆ వ్యక్తి ఎన్నడూ కూడా బయటికి వెళ్ళటానికి ఛాన్సే లేదు అంటున్నాడు.
అంటే తిరిగి మళ్ళీ లోకంలోకి వెళ్ళటానికి ఛాన్సే లేదన్నాడు. ఎందుకంటే నోవాహు ఓడలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ తాళం నువ్వేసుకుంటే తీసుకుంటావు మధ్యలో. వింటున్నారండి? మనం అప్పుడప్పుడు ఏం చేస్తాం? కోపంతో, ఎవరి మీదైనా కోపంతో మనం ఏం చేస్తాం? గట్టిగా తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళిపోయామనుకో, కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ మనమే ఏం చేస్తాం? అందుకే ఒక్కొక్కసారి ఏం చేస్తారు? ఆకలి అయితే వాడే వస్తాడులే, వదిలే అంటారు. అవునా కాదా? ఒక్కొక్కసారి బతిలాడం మనం ఏం చేస్తాం? కాసేపు ఆగితే వాడికి కడుపు మాడి తీస్తాడు. నిజమే అది. మనం గనక తలుపు వేసుకుంటే మధ్యలో ఏం చేస్తాం? తీసి బయటికి చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏం చేశాడు? నువ్వు కాదు వేయాల్సింది, నేను వేస్తానని చెప్పాడు. కాబట్టి అలాగే దేవుడు ఎవరికైతే ఇలా మార్చిన తర్వాత తన ముద్రతో ముద్రిస్తాడో ఇక ఆ వ్యక్తి ఎన్నడూ కూడా బయటికి వెళ్ళే ఛాన్సే లేదంటున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది, మరి నేను కూడా అనుకున్నా, ఏమని? పరిశుద్ధాత్మలోకి మనం వెళ్ళి కూడా తప్పిపోయే ఛాన్స్ ఉంది అని నేను నమ్మా. చాలామంది చెప్పా కూడా. పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మతో ముద్రించబడి మళ్ళీ ఏదో ఒక బలహీనమైన క్షణంలో వాడు తప్పిపోవచ్చేమో అని నేను కూడా అనుకున్నా. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఒక్కసారి దేవుడు వాడిని ముద్రించిన తర్వాత ఇక నువ్వు వెళ్దామనుకున్నా ఛాన్స్ ఉండదు. అవునా? నోవాహు తలుపు తీద్దామనుకున్నా తీయలేకపోతున్నాడు. ఎందుకని? దాన్ని మూసింది ఎవరు? దేవుడే మూశాడు. మళ్ళీ నువ్వు లోకంలోనికి వెళదామనుకున్నా నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే నిన్ను ముద్రించిన వాడు ఎవరు? దేవుడే ముద్రించాడు. కాబట్టి ఇక నువ్వు చచ్చినా బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. చూడండి, అయితే ఇక్కడే ఒక ఆయనకి డౌట్ వచ్చింది, ఒక పాస్టర్ గారికి. ఒక్కసారి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి నశించిపోవటం అనేది జరగదు అని ప్రవక్త అన్నాడు. అవునా? అందరికి అర్థమైందా? అయితే ఇక్కడ ఒక పాస్టర్ గారికి డౌట్ వచ్చింది. అంటే దేవుడు రక్షించిన తర్వాత ఇక ఆ వ్యక్తి ఎన్నటికీ నశించిపోయిన వ్యక్తిని నేను చూపిస్తాను బైబిల్లో నుంచే అని ఎవరిని చూపించాడు? సరే, మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ చూడండి, దేవుడు మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మ అంటే మనకి ఒక గురుతని ఆల్రెడీ చెప్పాను. మన చేతిలో ఉన్న ఒక టికెట్ లాంటిదని ప్రవక్త అంటున్నాడు. అవునా? దుష్టుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చూపించాలి? టికెట్ చూపించాలి. పౌలు శీల రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పుతోను దెయ్యం పట్టిన స్త్రీ ఏమంది? ఇదిగో సర్వోన్నతుడైన దేవుని కుమారులు అని చెప్పిందా లేదా? సో దేవుని పిల్లల్ని ఖచ్చితంగా అపవాది ఎక్కడున్నా సరే గుర్తుపడతాడు. ఎందుకంటే వాళ్ళ మెడలో ఏముంటుంది చెప్పండి? ఐడి కార్డు ఉంటుంది. మెడలో ఐడి కార్డు ఉంటుందా లేదా? గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళం కానీ ఎవరైనా సరే పోలీసులు పట్టుకున్నప్పుడు ఏం చూపిస్తారు? ఐడి కార్డు చూపిస్తారు. ఒకసారి మరి మా హాస్పిటల్లో పనిచేసే ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నప్పుడు ఐడి చూపించమంటే ఐడి లేదంట. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి సార్ ఇట్లా ఒక మాట చెప్పండి మీరు అని. సో వాళ్ళు ఏం చూస్తారు? నువ్వు చెప్పావు బాగానే ఉంది, నేను కలెక్టర్ని అని చెప్పాడు, కానీ ఎలా వెళ్తున్నాడు? నైట్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని అడావుడిగా కారు తోలుకుంటూ వెళ్తున్నాడు. పోలీస్ ఆపాడు. అవునా? మనం ఏం చూపించాలి అప్పుడు? నువ్వు ఎవరివో చూపించేదే ఐడి కార్డు అన్నమాట. కాబట్టి అపవాది కూడా వచ్చి ఏం చూసిద్ది? ఐడి కార్డు ఉందా లేదా అని చూసిద్ది. దేవుడు అదే అంటున్నాడు, చూడండి, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు ఐడి కార్డు లాగా ఉండును. చదవండి, నేను ఆ రక్తమును చూసి నేను దేన్ని చూస్తాను? నీ మెడలో ఉన్న ఐడి కార్డు మాత్రమే చూస్తాను. నువ్వు తెల్లగా ఉన్నావా నల్లగా ఉన్నావా నేను చూడను. అందరూ వింటున్నారండి? నీకు చూడటానికి మెల్లకన్ను ఉండొచ్చు, చప్పిడి మూత ఉండొచ్చు. వింటున్నారండి? చదువుకోకుండా జుట్టంతా విరబూసుకొని పిచ్చోడికిలాగా ఉండొచ్చు, కానీ నీ మెడలో ఐడి కార్డు ఉందా లేదా అని మాత్రమే నేను చూస్తాను. ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక. పోలీస్ నిన్ను వదిలేయాలంటే నువ్వేం చూపించాలి? అయితే అన్ని కాగితాలు చూపించాలి. కాగితాలు ఏమీ లేకపోతే, నేను కడప వెళ్ళా ఒకసారి, రాత్రి పోలీసు పట్టుకుంటే నా దగ్గర ఒక్క కాగితం కూడా లేదు. నేను ముందు చెప్పను, నేను అట్లా డాక్టర్ అని ఎవరికి చెప్పను. అందుకని సైలెంట్గా ఉన్నాను. ఏమీ లేవా అంటే లేవన్నాను. మరి ఎలా పక్క దీని కారు అని చెప్పేసి కాసేపు అడావుడి చేస్తే అప్పుడు చెప్పాను నేను ఇట్లా డాక్టర్ అండి అన్నప్పుడు ఆయన షాక్ అయ్యి, సార్ డాక్టర్ అయ్యుండి మీరే ఇవేమీ లేకుండా వెళ్తే ఇక మేమేం చేయాలి సార్ అని చెప్పేసి ఆయన వదిలేశాడు. అవునా? ఇప్పుడు ఆయన ఐడి కార్డు అడగలేదు నన్ను.
నమ్మేశాడు. అయితే కొంతమంది ఏం చూపించమని అడుగుతారు? నువ్వైతే కాగితాలన్నీ చూపించాలి, లేకపోతే మెళ్ళ ఉన్న నేను ఫలానా వ్యక్తిని అని చూపించేదే ఐడి కార్డు. కాబట్టి దేవుడు వచ్చి దేన్ని చూస్తాడు? ఆ ఇంటి మీద రక్తపు గురుతు ఉందా లేదా అని చూసి దాటిపోతాను అంటున్నాడు. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రవక్త అంటున్నాడు మన దగ్గర ఏముండాలి? టికెట్ ఉండాలి. ఏంటి ఆ టికెట్ అంటే ఇక్కడ చదువుకోండి, నేను రక్షించబడ్డాను అని చూపించేదే ఆ టికెట్ అన్నమాట. కానీ అపవాది వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే యోబు ఇంటిని అపవాది దర్శించాడా లేదా? ప్రతి ఇంటిని అపవాది దర్శిస్తాడు, వింటున్నారండి. కానీ ఎవరిని విడిచిపెడతాడంటే మెల్లో ఎవరికైతే ఆ గురుతు ఉందో వాడిని మాత్రమే విడిచిపెడతాడు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు ఆ టికెట్ మన దగ్గర ఎప్పుడు ఉండాలి. దేవుడు ఎవరికైతే నిజంగా టికెట్ ఇచ్చాడో, రక్షించబడ్డాడో, తన ఆత్మతో ముద్రించాడో, ఇక ఆ వ్యక్తి ఎన్నడూ బయటికి వెళ్ళిపోవటానికి ఛాన్సే లేదు అని చెప్తున్నాడు. అయితే ఓ పాస్టర్ గారికి డౌట్ వచ్చింది. అప్పుడు ప్రవక్తను అడుగుతున్నాడు, ఏమని? చూడండి ఏమడుగుతున్నాడు. సహోదరుడా, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఇక అతడు నశిస్తాడా లేదా అని అడిగినప్పుడు ప్రవక్త ఏమన్నాడు? ఎన్నటికీ నశించడు అని చెప్పాడు. అవునా? అప్పుడు ఆ వ్యక్తి దాన్ని గుర్తు చేస్తున్నాడు. నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు, ఇక ఆ వ్యక్తి ఎన్నడూ తప్పిపోడని. మరి బైబిల్లో సౌలు సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. రాజు అయిన సౌలు ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు, మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ వ్యక్తి దేవుని చేత అభిషేకము పొందినవాడు. చూడండి అంటున్నాడు, అండ్ యు నో హీ వాజ్ గాడ్స్ అనాయింటెడ్. అంటే దాని అర్థం ఏంటి? దేవుని చేత అభిషేకము పొందినవాడు రాజైన సౌలు. అవునా? మరి ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు కదా, ఆయన నశించిపోయాడు కదా అని అడుగుతున్నాడు సౌలు గురించి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, లింగొంట వాళ్ళకి చెప్పాను, నేను సత్తనపల్లి వాళ్ళకి చెప్పలేదు. సో బైబిల్ ఏమంటుంది? సౌలు రాజు తప్పిపోయాడు, దేవునికి మూడు సార్లు కాదు, ప్రతిసారి విరోధముగానే ఉన్నాడు. పెద్ద పెద్దవి 3 విషయాలు మనందరికీ తెలుసు అవి. అవునా? ప్రతి చోట దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవునికి విరోధిగా మారిపోయి ఫైనల్గా సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అంటే సౌలు నశించిపోయినట్టే కదా. కానీ దేవుడు సౌలును అభిషేకించాడు కదా. రాజు అయినప్పుడు సౌలు ఏం చేశాడు? ప్రవక్తలందరిలో నిలబడి ఆయన కూడా ప్రవచించాడు. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. అంటే ప్రవక్తలలో ఒకనిగా ఎంచబడ్డాడు సౌలు, కానీ తప్పిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంటే ఆ వ్యక్తి నశించినట్టే కదా అని ప్రవక్తను అడుగుతున్నాడు ఆయన. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, వీళ్ళకి ఒక పక్కే తెలుసండి. దేవుని దగ్గరికి వచ్చి ఒకసారి ఏమన్నారు వాళ్ళు? ఒక ఆమె 7 చేసుకొని చచ్చిపోతే పరలోకంలో ఎవడికి భార్యగా ఉంటుంది అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకయే పొరబడుచున్నారు. ఈరోజు కాయిన్కి ఒక పక్కే చూస్తున్నారు అందరూ. మనం ఏం చేయాలి? రెండో వైపు కనిపించదు నీకు, అంటున్నారండి. కాయిన్ ఇలా ఉందనుకో, సపోజ్ నీ చుట్టూ సర్కిల్ లాగా ఉంది, నువ్వు ఈ పక్కే చూస్తావు కానీ ఆ పక్క చూడలేవు. కానీ దేవుని పిల్లలు ఆ పక్క కూడా చూస్తారు. అదే గొప్ప విషయం. నువ్వు ఇటు నుంచుంటే ఆ పక్క కూడా చూస్తావు, అటు నుంచుంటే ఈ పక్క కూడా చూస్తావు. అది కేవలం దేవుని పిల్లలకు మాత్రమే. కానీ అపవాది పిల్లలు ఎంతసేపు ఎటు చూస్తారు? బైబిల్లో ఉంది క్లియర్గా. అందుకే మన దేవుని మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి సిలువేసింది ఎందుకు? ఒక సైడే చూశారు ఆయన్ని, ఇంకో వైపు చూస్తే వాడికి ఏమొచ్చేది? గుండెలు పగిలిపోయాయి. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని వాడికి తెలియదు. ఏమనుకున్నాడు? దేవుని కుమారుడే ఎంతసేపు అనుకుంటున్నాడు. కానీ పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తువి. అంటే పేతురు ఏ వైపు చూశాడు? కాయిన్కి రెండో వైపు కూడా చూశాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నరులు నీకు బయలుపరచలేదు కానీ నా తండ్రే నీకు బయలుపరిచాడు. కాబట్టి ఆవలి వైపున ఉన్నది చూడాలంటే మనకు ఏ కన్ను కావాలి? ఈ కన్ను పనికిరాదు. ఈ కంటితో చూస్తే రాజుగారు పంపించిన సైనికులు మాత్రమే నీకు కనిపిస్తారు. కానీ ఇంకో కన్ను తెరిస్తే చాలామంది ఏమంటారు? ఇంకో కన్ను తెరిస్తే ఏం కనిపించింది? కొండల మీద అగ్ని రథాలతో తిరుగుతున్న దేవుని సైన్యం మనకు కనిపించింది.
కాబట్టి ఇక్కడ ఈయన ఏమన్నాడు? సౌలు సూసైడ్ చేసుకున్నాడు, చచ్చిపోయాడు, తప్పిపోయాడు అంటున్నాడు. అయితే ప్రవక్త అంటున్నాడు అసలు సౌలు సూసైడే చేసుకోలేదు. వింటున్నారండి? ఆయన కొన్ని మాత్రమే లేఖనాలు చదివాడు. వాక్యం ఎప్పుడు బైబిల్లో ఎలా ఉంటుందంటే కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక షేడ్ మాత్రమే నీకు కనిపించిద్ది, దాని యొక్క జత లింక్ డాక్యుమెంట్ ఎక్కడుందో నువ్వు వెతుక్కోవాలి కూర్చొని. అంతేగాని దీన్ని చూసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పేసి తీసుకెళ్ళి ముంచేస్తూ ఉంటారు. ఇంకోవైపు చూస్తే నీకేమర్థమైద్ది? ఆ ముగ్గురు ఒక్కడే అన్న విషయం నీకు అర్థమైద్ది. ఎంతసేపు ఇటు చూసి మనం ఏం చేస్తాం? అదిగో ముగ్గురు, ఇదిగో ముగ్గురు అంటాం. కానీ ఆవలి గట్టుకు వెళ్ళి ఆ వైపు మనం చూస్తే మనకి ఎంతమంది కనిపిస్తారు? ఒక్కడే కనిపిస్తాడు. కాబట్టి నిజంగా సౌలు సూసైడ్ చేసుకొని చనిపోలేదు. ఎలా చనిపోయాడు ఆయన? ఒకసారి చూద్దాం. బైబిల్లో ఏమని ఉంటుందంటే, నేను ఇక్కడ పెట్టలేదు, ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 12 ఒకసారి చదవండి. ఆ స్థలమందుండు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగెను. అందుకు సౌలు ప్రవక్తలలో ఉన్నాడా? ఇప్పుడు సౌలు ప్రవక్తలలో ఒకనిగా ఎంచబడ్డాడు. అవునా? అయితే యుద్ధములో ఒకసారి ఏం జరిగింది మనందరికీ తెలుసు. అమాలేకీయులు వచ్చి యుద్ధానికి సిద్ధమైనప్పుడు సౌలు రాజు ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. కర్ణ పిశాచము కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సమూయేలు వచ్చి ఏమన్నాడు? రేపు యుద్ధంలో చచ్చి నువ్వు కూడా నాతో పాటే ఇక్కడే ఉంటావని చెప్పాడు. నిజంగానే యుద్ధం జరిగింది. యుద్ధములో ఆయనకి బలమైన గాయాలు తగిలినాయి. దురదృష్టవశాత్తు ఎక్కడికి వెళ్ళాడంటే, ఎవరైతే బాణాలు వేస్తూ ఉంటారో యుద్ధంలో ఎప్పుడు ఎలా ఉంటుంది? కత్తులతో పోరాడే గుంపు ఒకవైపు ఉంటుంది, బాణాలు తీసుకొని విసిరే గుంపు ఇంకోవైపు ఉంటుంది. ఇదంతా ఏంటంటే యుద్ధములో వారి యొక్క వ్యూహం అన్నమాట. అవునా? సేమ్ అలాగే ఈ బాణాలతో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆ గుంపుకి ఎదురు పడతాడు సౌలు రాజు. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళంగానే బాణాలన్నీ వరుసనే వచ్చి ఆయనకి గుచ్చుకుంటూ ఉంటాయి. సో రక్తం అంతా పోతూ ఉంటుంది, కొర ప్రాణంతో ఉంటాడు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఒక సైనికుడిని ఏమంటాడంటే, నన్ను చంపే అని అడుగుతాడు. సున్నతి లేని వాడి చేతిలో చచ్చిపోయే కంటే నీ చేతిలో చచ్చిపోవటం మంచిదని ఒక సైనికుడిని చంపమన్నప్పుడు ఆ సైనికుడు భయపడి పారిపోతాడు. అప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఆ కత్తి మీద పడతాడు. తన కత్తి మీద పడి చచ్చిపోవటానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రాణం మాత్రం పోలేదు. మీరు గమనించండి, చాలామంది సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ దేవుడు అనుమతిస్తేనే నువ్వు చచ్చిపోవాలి, లేకపోతే నువ్వు విషం తాగినా చావు. కాబట్టి ఇక్కడ సౌలు కూడా ఏం చేశాడు? చనిపోవటానికి ప్రయత్నించాడు. కత్తి మీద పడ్డాడు, కానీ చనిపోలేదు, ప్రాణం పోలేదు. ఏం చేసినా ప్రాణం పోవట్లేదు. అప్పుడు సౌలు ఏం చేశాడంటే, ఇలా అడిగినప్పుడు ఒక వ్యక్తి అమాలేకీయుడు ఏం చేస్తాడంటే ఈటె తీసుకొని సౌలును చంపేస్తాడు. సూసైడ్ చేసుకొని చనిపోలేదు ఆయన, కత్తి మీద పడతాడు కానీ చావు అనేది రాలా. అప్పుడు లాస్ట్లో ఎవరు చంపుతారంటే ఒక సైనికుడు ఈటె తీసుకొని సౌలును చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? దావీదు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఏమని? సౌలును నేను చంపేశాను అని చెప్తాడు. అప్పుడు వెంటనే దావీదు ఏమన్నాడు? నీకెంత ధైర్యం ఉంటే దేవుని చేత అభిషేకము పొందిన వాడిని చంపుతావు. చూడండి, దావీదులో ఏముంది? దేవుని యొక్క విత్తనం ఉంది. కాబట్టి ఎలా ఆలోచిస్తున్నాడు? శత్రువు చచ్చాళ్లే అని దావీదేమి సంబరపడట్లేదు. దావీదేమన్నాడు? దావీదు కూడా ఛాన్స్ వచ్చింది చంపటానికి, కానీ చంపలేదు. ఇక్కడ వీడొచ్చి ఏమంటున్నాడు? నేను ఈటె తీసుకొని చంపానన్నప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, ఒరేయ్ నీకు ఎంత ధైర్యం ఉంటే దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపి మళ్ళీ ఆ వార్తను నాకే చెప్తావా అని వెంటనే ఏమన్నాడు? వీడిని తీసుకెళ్ళి కొట్టి కొట్టి చంపేయండి అంటాడా లేదా? ఆ వ్యక్తిని చంపేయమంటాడు దావీదు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, సౌలు నిజానికి నశించిపోలేదు, అతడు సూసైడ్ చేసుకోలేదు, నశించిపోలేదు. అందుకే లెక్క అయితే కత్తి మీద పడినప్పుడే చనిపోవాలి, కానీ అతడి ప్రాణాన్ని దేవుడు తీయలేదు.
ఎందుకని? అతడు నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు కాబట్టి ఆయన ఎలా చంపించాడు? ఒక శత్రువు చేతిలో చంపించాడే తప్ప సూసైడ్ చేసుకొని చనిపోయేటట్టు దేవుడు చేయలా. వింటున్నారండి? నీ మనసు ఒకవేళ తప్పిపోయేటట్టుగా ఆలోచించినా సరే దేవుడు అనుమతించాడు. నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ లోతు భార్యలాగా వెనక్కి తిరుగుదాం అనుకున్నా సరే దేవుడు నేను తిరగనీయడు. అదే దేవుని ప్రేమ అంటే, అద్భుతమైన కృప అంటే అర్థం ఏంటి? నీ కర్మ పో అని దేవుని పిల్లల్ని మాత్రం దేవుడు విడిచిపెట్టడు. వింటున్నారండి? అవసరమైతే నిన్ను లాక్కొచ్చి కూర్చోబెడతాడే తప్ప పిల్లల్ని మనం ఏం చేస్తాం చెప్పండి ఒక్కొక్కసారి. అలాగే దేవుడు కూడా అంత శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వు తప్పిపోదామనే మనసు నీకు వచ్చినా సరే నీకు రానివ్వడు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రవక్త ఏమన్నాడంటే, వీడు ఖచ్చితంగా మళ్ళీ నశించిపోతాడు అనుకుంటే మాత్రం దేవుడు వాడిని చంపేస్తాడంట. నిజమండి. దేవుడు వాడిని పరిశుద్ధాత్మతో నింపిన తర్వాత, సీలేసిన తర్వాత ఇక దేవుడే వాడిని భూమి మీద లేకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? మళ్ళీ నీకు 100 సంవత్సరాలు ఇస్తే మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ పంది బురదలోకి వెళ్ళినట్టుగా మళ్ళీ వెళ్తావు. అయితే దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నిన్నేం చేస్తాడు? కడిగిన తర్వాత వీడు నశించిపోతాడు అనుకుంటే మాత్రం వాడిని చంపేస్తాడు. లేదు ఈ వ్యక్తితో ఇంకా నాకు పని ఉంది అనుకుంటే మాత్రం దేవుడు ఎంతైనా సరే నిన్ను భూమి మీద ఉంచుతాడు. ఇది అర్థం చేసుకోవాలి దేవుడికి మనమంటే ఎంత ప్రేమో. కాబట్టి ప్రవక్త అంటున్నాడు చూడండి, నిజానికి సౌలు సూసైడ్ చేసుకోలేదు, చనిపోలేదు. అయితే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పాతాళ పరదైసుకి వెళ్ళాడు. అవునా? అందుకే సమూయేలు ఏమన్నాడు? రేపు నువ్వు నీ కొడుకులు చచ్చిపోయి ఎక్కడికి వస్తారు? నా దగ్గరికే వస్తారు అని సమూయేలు చెప్పాడు. అయితే సమూయేలు ఎక్కడున్నాడు? పాతాళ పరదైసులో ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా నా దగ్గరికే వస్తావని చెప్పాడు. కాబట్టి సౌలు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళములో ఉన్న పరదైసుకి వెళ్ళి సమూయేలు పక్కనే నుంచున్నాడు. ప్రవక్త అంటున్నాడు, సౌలు నశించిపోయినట్లయితే సమూయేలు కూడా నశించిపోవాలి. ఎందుకని? సమూయేలు ఏమన్నాడు? నువ్వు నేను పక్క పక్కనే ఉంటాం అన్నాడా లేదా? కాబట్టి సౌలు నశించిపోయాడు అన్నవాడు సమూయేలు కూడా నశించిపోయాడని చెప్పాలి. కానీ సమూయేలు నశించిపోలేదు, ఆయన ప్రవక్త కాబట్టి సౌలు కూడా వెళ్ళి ఆయన పక్కనే నుంచున్నాడు. కాబట్టి సౌలును దేవుడు రక్షించాడా, వదిలేశాడా? రక్షించాడు. దేవుడి యొక్క వాగ్దానం అది. శిక్షిస్తాను కానీ, అదే రక్షిస్తాను కానీ శిక్షించక మానను అని దేవుడు చెప్పాడా లేదా? అంటే సౌలును దేవుడు రక్షించాడు. కానీ మధ్య మధ్యలో ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని శిక్షిస్తాడు, కానీ ఆ ఆత్మను మాత్రం దేవుడు కాపాడతాడు. కాబట్టి సౌలును దేవుడు రక్షించాడు, వదిలేయలేదు. ఏమన్నాడు? రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని చెప్పాడు. నిజంగానే సౌలు చచ్చిపోయి సమూయేలు పక్కకే వెళ్ళాడు. కాబట్టి ప్రవక్త నొక్కి నొక్కి చెప్తున్నాడు ఏమనంటే, ఒక వ్యక్తిని దేవుడు రక్షించిన తర్వాత, తన శరీరంలోనికి తీసుకున్న తర్వాత ఇక వాడు బయటికి వెళ్ళే ఛాన్స్ ఎంత మాత్రం కూడా లేదు అంటున్నాడు. ఇక్కడ చదువుకోండి, మీకు అర్థమైంది. అందరూ వింటున్నారు కదా? అయితే ఒక మాట అన్నాడు చూడండి ఇక్కడ ప్రవక్త. ఏమన్నాడు ఇక్కడ చూడండి, యు విల్ హ్యావ్ యువర్ అప్స్ అండ్ డౌన్స్. దాని అర్థం ఏంటి? నువ్వు కొంచెం పైకి కిందకి ఏం చేస్తూ ఉంటావు? పడటం కాదు, అది జస్ట్ అది ఎలాంటిదంటే, ఇప్పుడు పేతురు పరిశుద్ధాత్మను పొందాడు కదా, మీకు అర్థమయ్యేలా చెప్తాను. పేతురు ఏం చేశాడు? పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మను పొందాడు, 3000 మందిని రక్షించాడు. కానీ పేతురు ఒకసారి ఏం చేశాడు? సున్నతి లేని వారి దగ్గర వారిలాగా ప్రవర్తిస్తున్నాడు, సున్నతి కలిగిన వారి దగ్గర వారిలాగా ప్రవర్తిస్తున్నాడు. అవునా? ఒక ఆయన నాన్ వెజ్ తింటాడు, ఒక ఆయన తినడం. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? తినేవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కూడా పెట్టండి అంటున్నాడు, తినని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తినను, నాకు వద్దు అంటున్నాడు. అవునా? పేతురు ఇలా చేస్తున్నప్పుడు ఎవరు గమనించారు దాన్ని? పౌలు గమనించాడు. అందరికి అర్థమవుతుందా? పేతురు ఏం చేస్తున్నాడు? అటు వెళ్ళి వాళ్ళకిలాగా ఉంటున్నాడు, ఇటు వచ్చి వీళ్ళకిలాగా ఉంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అప్పుడు పౌలు దాన్ని గమనించి అందరి ముందే పేతురుని ఎదిరించాడా లేదా? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? వారి దగ్గర వారికిలాగా, వేరే దగ్గర వీరికిలాగా ఎందుకు అలా ఉంటున్నావు అని పేతురుని సరిచేశాడు. అంటే పేతురు తప్పిపోయాడా? పేతురు ఏమీ తప్పిపోలేదండి. ఆయన ఏం చేస్తున్నాడు? కొంచెం ఇప్పుడు నీకున్న మైండ్ నాకు ఉండదు,
కొంతమంది ఏం చేస్తారంటే అబద్ధమైనా సరే ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, అవతలోడు ఏమనుకుంటాడో అని చెప్పేసి చెప్పటానికి ఆలోచిస్తూ ఉంటాడు. వారి యొక్క మనస్తత్వం, ఆ యాటిట్యూడ్, అది తేడా తప్ప వారిలో ఉన్న విత్తనం మాత్రం ఒకటే. అందుకే వారికి తెలియకుండానే ఒకే బాప్తిసం ఇస్తున్నారు. అవునా? కాబట్టి ఇందులో ఉన్న పరిశుద్ధాత్మే పేతురులో కూడా ఉంది. కానీ వారు ఎలా స్వింగ్ అవుతున్నారు? అప్స్ అండ్ డౌన్స్ అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కసారి మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ 3 రోజుల కూటాలు అయిపోయినాయి కదా, మళ్ళీ పొద్దున్నే వచ్చి వాక్యం వింటమంటే ఎలా ఉంటుంది? మనకి చాలా భారంగా ఉంటుంది. వచ్చి కూర్చొని ఏం చేస్తాం? మొన్న చెప్పలా, తుఫానికి చెట్లన్నీ వాలిపోయినట్టుగా అలా వాలిపోయి కూర్చుంటాం. వింటున్నారండి? అదేమి తప్పు కాదు. ప్రవక్త దేవుడు దాన్ని బట్టి నిన్నేమి నరకానికి తీసుకెళ్ళడు. వింటున్నారండి? కానీ నిద్రపోవటానికే వస్తావు చూడు, దాన్ని బట్టి మాత్రం దేవుడు నిన్ను పేక పట్టుకుంటాడు. నిజమండి. పౌలు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి 3వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. వింటున్నారా? ఆ వ్యక్తి ఎలా పడిపోయాడు? నిద్రాభారముతో అటు ఇటు ఊగి స్లిప్ అయి కింద పడ్డాడు. అతని ప్రాణం అతనిలో నుంచి వెళ్ళిపోయింది. పౌలు మళ్ళీ వచ్చి ఎప్పుడైతే కౌగిలించుకున్నాడో ఆత్మ మళ్ళీ లోపలికి వచ్చి ఆయన పైకి లేచి పైకి వచ్చి పరిచర్య కూడా చేశాడు. అవునా? కాబట్టి వచ్చి అలసిపోయి సొలసిపోయి ఊగటం వేరు, ఊగటానికే చర్చికి రావటం వేరు. కాబట్టి రెండిటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు దేవుని పిల్లలు ఎలా స్వింగ్ అవుతారు? ఇలా చిన్న చిన్న విషయాల్లో మన ప్రవక్త కూడా తన భార్యకి ఫోన్ వచ్చినప్పుడు ఏమన్నాడు? విసిగి వేసారిపోయాడు ఆయన, ఫోన్లు మాట్లాడి. అందుకే ఏమన్నాడంటే, మళ్ళీ ఫోన్ రాగానే నేను లేనని చెప్పు అన్నాడు. అప్పుడు తన భార్య ఏమన్నా తెలుసా? నువ్వు ఇక్కడే ఉన్నావుగా అంది. అప్పుడు ప్రవక్త బయటికి వెళ్ళిపోయి నేను లేనని చెప్పు అన్నాడు. ఆమె నిజంగానే చెప్పింది, బ్రదర్ లేరు, తర్వాత చేయండి అని చెప్పింది. ఫోన్ పెట్టేసింది. ప్రవక్త రిలాక్స్గా లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే భార్య అడుగుతుంది, బిల్లి ఇప్పుడు మనం చేసింది కరెక్టేనా? అడిగిందా లేదా? అప్పుడు ప్రవక్త ఏమన్నాడు? నేను బయటికి వెళ్ళాను కదా, అదేగా నువ్వు చెప్పింది అన్నాడు. అప్పుడు భార్య ఏమన్నా తెలుసా? నువ్వు బయటికి వెళ్ళిన మాట నిజమే, కానీ నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, నువ్వు పెరట్లోకి వెళ్ళావు, కానీ ఇంటి ప్రాంగణంలోనే ఉన్నావు, కాబట్టి మనం చేసింది కరెక్టేనా అని ఎప్పుడైతే అడిగిందో అప్పుడు ప్రవక్తకి ఏం మొదలైంది? లోపల ఒక పశ్చాత్తాపం అనేది స్టార్ట్ అయింది. వెళ్ళి ప్రార్థన చేయటానికి, ఎవరో ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వారికి ప్రార్థన చేయటానికి వెళ్ళి చేతులు పెడితే దేవుడు ఏమంటాడు? నువ్వు ప్రార్థన చేయటానికి అర్హుడవు కాదు. అంటే ఆయనకు కూడా ఏమున్నాయి? ఇక్కడ మనం చూసిన అప్స్ అండ్ డౌన్స్. వింటున్నారండి? కానీ ఆయన నశించిపోయినట్టు కాదు. ప్రవక్త ఏమీ నశించిపోలేదు. కానీ ఆయన చిరాకులో ఏం చేశాడు? ఆయన పిల్లల్ని మనం దగ్గరికి తీసుకుంటాం. అదే పిల్లాడు చిరాకుగా ఉన్నప్పుడు వస్తే మనం ఏం చేస్తాం? ఒక్క తోపు దోస్తాం. కానీ అది తప్పు కాదు. వింటున్నారండి? దాన్ని నువ్వు వెంటనే సరి చేసుకోవచ్చు. ఎందుకంటే నీ మనసు వెంటనే ఏమైంది? మళ్ళీ మారిపోద్ది. మన ప్రవక్త కూడా వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? ఇది అర్జెంటుగా దేవునితో నేను సరి చేసుకోవాలి అని వెళ్ళిపోయి ప్రార్థన చేసి ఏడ్చి మళ్ళీ దేవుని యొద్ద నుండి ఆ సూచన దొరికే వరకు అక్కడే ఉన్నాడు. ప్రభువా నువ్వు నన్ను క్షమించావని చెప్పే వరకు నేను వెళ్ళను అంటాడు. నువ్వు ఏదో ఒక సూచన నాకు చూపించాలి, అప్పుడే నేను వెళతాను. ఎందుకంటే ప్రజల్ని నేను ఫేస్ చేయాలి. నిజమండి, ఈరోజు చాలా ధైర్యంగా బోధకులు చర్చీల మీద, ఆ పుల్పిట్ మీద నుంచొని ఏవేవో మాట్లాడతారు. కానీ దేవుని పిల్లలు మాత్రం అభిషేకము లేకుండా, ఆ మనసు లేకుండా, అందుకే మోషే ఏమన్నాడు దేవునితో? మోషే ఏమంటాడు? ప్రభువా నువ్వు రాకపోతే మేము ఎక్కడి నుంచి వెళ్ళమంటాడు. అవునా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పాడా లేదా? అలాగే దేవుని పిల్లలు కూడా దేవుడు మనతో ఉన్నాడు అనే నిశ్చయత, ధైర్యం ఉంటేనే వారు ఫేస్ చేస్తారు లోకాన్ని, లేకపోతే వాళ్ళు ఫేస్ చేయలేరు. అలాగే ఇక్కడ ప్రవక్త కూడా వారికి ప్రార్థన చేయలేక దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవునితో సరి చేసుకున్నాడు. అప్పుడు ఏదో ఒక సూచన నాకు ఇవ్వు ప్రభు అన్నప్పుడు దేవుడు ఎలా ఇచ్చాడు? ఒక బలమైన గాలిలాగా అలా ఆయన పక్క నుంచి అలా వెళ్ళింది గాలి. వింటున్నారండి? అలా దేవుడు ఎప్పుడైతే సూచన ఇచ్చాడో అప్పుడు మనసు కుదుటపడింది, మళ్ళీ ఆయనకి ధైర్యం వచ్చింది. అప్పుడు వచ్చి మళ్ళీ చేతులేసి ప్రార్థన చేశాడు. ముందేమంటాడో తెలుసా? అమ్మా నేను ఇప్పుడు చేయలేను, నా మనసు సరిగ్గా లేదు, మీరు ఇక్కడే వేచి ఉండండి, నేను వస్తానని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏకాంతముగా వెళ్ళిపోయి దేవునితో సరి చేసుకొని అప్పుడు వచ్చి మళ్ళీ ప్రార్థన చేశాడు. అంటే ఆయన జీవితంలో ఏమున్నాయి? కొంచెం అప్స్ అండ్ డౌన్స్. వింటున్నారండి? కానీ దాన్ని బట్టి నశించిపోయాడని కాదు.
అయితే దెయ్య పిల్లలు మాత్రం ఏం చేస్తారంటే వారు ఇలాంటి విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటారు, కానీ పెద్ద పెద్ద విషయాల్లో మాత్రం వాడు అన్నింటిలో కరెక్ట్గా ఉంటాడు. కానీ ఒక్క దేవుడు అంటే మాత్రం చచ్చినా ఒప్పుకోడు. వింటున్నారండి? అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటాడు. బైబిల్ అంతా వాడికి బాగా తెలుసు, అందరికీ సహాయం చేసే గుణమే, చాలా మంచివాడు. కానీ వాక్య విషయంలో మాత్రం ఒక్కడే దేవుడు అంటే వాడు ఒప్పుకోడు. అపోస్తుల బోధ అంటే ఒప్పుకోడు, పాదాలు కడుగుట అంటే ఒప్పుకోడు. అయితే దాన్ని బట్టి వాడు నశించిపోయినట్టే. నువ్వు ఎంత మంచివాడివైనా అవ్వచ్చు, కానీ ఎప్పుడైతే వాక్య విషయంలో తప్పిపోయావు కాబట్టి నువ్వు తప్పిపోయినట్టే. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తిని దేవుడు రక్షించిన తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయే కానీ అతడు ఎన్నటికీ నశించిపోడు. అంటే సౌలు జీవితంలో ఏమున్నాయి? అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. దేవుడు మళ్ళీ మొట్టికాయలేశాడు, గద్దించాడు, కానీ అతని ఆత్మను మాత్రం దేవుడు రక్షించాడు. అంతెందుకు మీరు ఆలోచించండి. మోషే, దేవుడు వెళ్ళి దానితో మాట్లాడు అంటే మోషే చేంజ్ చేశాడు, కర్ర తీసుకొని కొట్టాడు. అప్పుడు దేవుడు చేయమన్నాడు, నా నామాన్ని అందరి ముందు నువ్వు సన్మానించలేదు కాబట్టి ఇక నువ్వు వాగ్దాన భూమికి వెళ్ళటానికి అర్హుడవు కాదు అంటే మోషేను కూడా దేవుడు గద్దించాడు, కానీ ఆత్మను మాత్రం నశించిపోకుండా చేశాడు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. రక్షణలోకి వచ్చిన తర్వాత మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయే కానీ ఇక మనం ఎన్నడూ కూడా నశించిపోము. కాబట్టి దాని అర్థం అందరికి అర్థమైంది కదా. అందుకే పౌలు ఏమంటున్నాడంటే మనం ఎక్కడే ఆగిపోకుండా ఎక్కడికి వెళ్ళాలి? పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ చదవండి, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయన్ని అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మళ్ళీ మళ్ళీ నూతన పరచటం అసాధ్యము. అవునా? పాత నిబంధనలో వాడు తప్పు చేస్తాడు, బలి పశువుని తీసుకొస్తాడు, క్షమాపణ పొందుతాడు, మళ్ళీ వెళ్ళి ఇంకో తప్పు చేస్తాడు, మళ్ళీ బలి పశువుని తీసుకొని వాడు రొటీన్గా సైకిల్ లాగా అది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రవక్త అంటున్నాడు, ఒక వ్యక్తిని దేవుడు రక్షించిన తర్వాత ఇక వాడు మళ్ళీ వెళ్ళటం, పందిలాగా బురదలో మళ్ళీ ఈతలేయటం ఇవన్నీ జరగవు అంటున్నాడు. అయితే ఈ వాక్యము దగ్గర చాలామందికి డౌట్ వచ్చింది. ఇప్పుడు ప్రవక్తను ప్రశ్నించింది కూడా దీన్ని బట్టే. దేవుని దివ్యవాక్యమును పరిశుద్ధాత్మలు పాలివారై మళ్ళీ తప్పిపోతే అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము. అంటే ఈ వాక్యం మనకి ఏమని చెప్తుందంటే పరిశుద్ధాత్మలో పాలివారైన తర్వాత కూడా తప్పిపోయే ఛాన్స్ ఉంది అని ఈ వాక్యం మనకి చెప్తుంది. వింటున్నారా? కానీ ప్రవక్త ఏమన్నాడు? అలా తప్పిపోయే ఛాన్సే లేదు అంటున్నాడు. మరి ఈ వాక్యాల సంగతి ఏంటి? మనమే ప్రవక్తను అడుగుదాం. సపోజ్ మన సంఘం తరపునే ప్రవక్తను అడుగుదాం, ఈ లేఖనాన్ని చూపిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10:26లో ఏమనుంది? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల మనకి క్షమాపణ ఉంటుందా లేదా అని ప్రవక్తను మనం అడుగుదాం. దేన్ని బట్టి? ఈ వాక్యాన్ని చూపించి అడుగుదాం. తప్పిపోయే ఛాన్స్ ఉంది కదా పాస్టర్ గారు అని చెప్పేసి ఈ లేఖనాన్ని మనం చూపిద్దాం ప్రవక్తకి. బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. దానికి మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు చూడండి. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీదట మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. అందరు ఇక్కడే ఉన్నారు కదా, ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు దేవుని ఆత్మతో నింపబడి మళ్ళీ దాన్ని తిరస్కరిస్తే వాడికి క్షమాపణ లేదని పౌలు చెప్తున్నట్టుగా మనకు అనిపించింది. అంటే ఏంటి? ఆత్మను పొంది కూడా వాడు తప్పిపోయాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ప్రవక్త అంటున్నాడు, ఆత్మను పొందినవాడు, ఆత్మచేత నింపబడినవాడు ఎన్నడూ కూడా తప్పిపోడు అంటున్నాడు. కానీ ఈ వాక్యం ఎవరి గురించి? ఎవరైతే ఆత్మను పొంది తప్పిపోయారో వాళ్ళ గురించి రాయబడింది. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? అసలు ఆ ఛాన్సే లేదు, వాడు తప్పిపోడు అంటున్నాడు. ఎక్కడేమనుంది? తప్పిపోతే వాడికి ఏం జరిగిద్దో పౌలు రాశాడు.
అంటే తప్పిపోతారని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ప్రవక్త బల్లగుద్ది చెప్తున్నాడు, వాడు ఎన్నటికీ తప్పిపోడు అని. అప్పుడు మరి ఈ వాక్యం సంగతి ఏంటి అని ప్రవక్తను అడిగితే ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. అసలు ఈ వాక్యము రక్షించబడిన వాడికి కాదు, బయట ఉన్నవాడికే ఈ వాక్యం వర్తించిద్ది. ఎందుకంటే రక్షించబడిన వాడు ఇక ఎన్నటికీ తప్పిపోడు. వింటున్నారండి? అయితే ఈ మాటలో చెప్పబడిన, ఈ వాక్యంలో చెప్పబడిన వ్యక్తి ఎవరు మరి? ఆత్మలో పాలి భాగస్థుడు కాదా? కాదు. అదే అంటున్నాడు ప్రవక్త. చూడండి, అడుగుతున్నారు, వాట్ అబౌట్ దట్ బ్రదర్ అని అడుగుతున్నారు. మరి ఈ వాక్యం సంగతి ఏంటి బ్రదర్ అన్నప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు? మీరు వాక్యాన్ని సరిగ్గా చదవండి. అక్కడ ఏమని ఉందంటే, మరొకసారి మనం చదువుతాం, నేను చదువుతాను. ప్రకటన 10:26, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల ధనవంతుడికి నిత్య జీవం ఎలా వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు దేవుడు వచ్చి చెప్పాడు, ఏమని? నేనే నిత్య జీవాన్ని, నీకున్న ధనాన్ని విడిచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు, పరలోకములో నీకు ధనము కలిగిద్ది. ఇప్పుడు వాడు సత్యమును గూర్చిన అవగాహన పొందాడా లేదా? ఇప్పటిదాకా అవగాహన లేదు. అందుకే ఏమన్నాడు? నిత్య జీవానికి వారసున్న వల్ల నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వచ్చి నన్ను వెంబడించరా, నేనే నిత్య జీవాన్ని అని చెప్పాడు. అంటే వాడికి ఏమొచ్చింది? ఇప్పుడు సత్యమును గూర్చిన అవగాహన వచ్చింది. అర్థమైంది వాడికి. ఓకే, నిత్య జీవం ఈయనే. నికోదేమో చేయమన్నాడు. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేసే కార్యాలు ఎవడూ చేయలేడు. అంటే ఆయనలో నిత్య జీవం ఉందని అందరూ తెలుసుకున్నారు. అయితే అవగాహన వచ్చిన తర్వాత కూడా వాడు వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. వింటున్నారండి? అంటే వాడు బుద్ధిపూర్వకముగా తప్పు చేశాడు. అందరూ ఆలకిస్తున్నారా? బుద్ధిపూర్వకముగా అంటే అర్థం ఏంటి? అది నిజమని తెలుసు, కానీ నమ్మటానికి నా మనసే అంగీకరించట్లేదు. నిజమైన దేవుడు యేసయ్యని చాలామందికి తెలుసు, కానీ వారి యొక్క కుల మత ఆ యొక్క దాన్ని ఏమంటారు కట్టుబాట్లు దాటి చాలామంది రారు. అంటే వారు బుద్ధిపూర్వకముగా తప్పు చేస్తున్నట్టే. అందరూ వింటున్నారు? బైబిల్లో మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము రెండు ఉన్నాయి. దీని అర్థం ఏంటి చెప్పండి? మరణకరమైన పాపం అంటే ఏంటి? చాలా సింపుల్. నీకు పూర్తిగా తెలిసి కూడా తప్పు చేస్తే అదే మరణకరమైన పాపము. అవగాహన లేకుండా తప్పు చేస్తే అదే మరణకరము కాని పాపము. చాలా క్లియర్గా ఉంది బైబిల్లో, ప్రవక్త కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ధనవంతుడు చేసిన పాపం మరణకరమైందా, మరణకరము కానిదా? మరణకరమైన పాపం చేశాడు వాడు. ఎందుకని? సత్యమును గూర్చి తెలుసుకున్నాడు, అవగాహన వచ్చిన తర్వాత తప్పిపోయాడు. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు చెప్పింది ఎవరి గురించి అంటే, ఈరోజు ఎవరైతే వాక్యాన్ని విని, వర్తమానాన్ని విని ఇది నిజమని తెలిసి కూడా ఎవడైతే దాన్ని తోసేస్తాడో వాడి గురించి దేవుడు చెప్పాడంట. అంతేగాని దేవునిలోకి వచ్చి రక్షణ పొంది పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి వాడి గురించి కాదు. వాడు ఎన్నటికీ నశించిపోడు. ఎందుకంటే గెత్సెమనే తోటలో మన దేవుడు ఏమన్నాడు? ప్రభువా, నీవు నాకు అప్పగించిన వారందరినీ కాపాడాను, ఒక్కడిని తప్ప అన్నాడు. అంటే వాడు నశించిపోవటం అనేది జరగదు. మరి ఎవడు నశించిపోయేదంటే దెయ్య పిల్లలే మళ్ళీ మళ్ళీ నశించిపోతారు తప్ప దేవుని పిల్లలు లోపలికి రావటం, బయటికి వెళ్ళటం ఇవి ఎక్కడా జరగవు అంటున్నాడు ప్రవక్త. నేను చదివిన తర్వాతే నాకు అర్థమైంది. కాబట్టి లోపలికి రావటమే కానీ, క్రీస్తు శరీరంలోనికి రావటమే కానీ వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళటం అనేది జరగదు. మరి హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు ఎందుకు అలా చెప్పాడు? అది చెప్పింది ఎవరి గురించి అంటే, ఎవడైతే వాక్యాన్ని రోజు వింటూ వింటూ ఇది నిజమని తెలిసి కూడా ఎవడైతే దాన్ని తృణీకరిస్తారో వాళ్ళ గురించి చెప్పిన మాట. అందరికి అర్థమైందా? కాబట్టి సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా నాకు తెలుసు ఇది నిజమని, కానీ నేను నమ్మను. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొంచెం తెలివైనడు. ఎలాంటి తెలివి అంటే అది వాక్యం చెప్పించుకొని లాస్ట్లో ఏమన్నాడంటే, ఎన్నికలో ఉంటే నేనే వస్తానుగా, ఎన్నికలో ఉన్నవాడు వస్తాడని బైబిల్లో ఉంది కదా, విత్తనం విత్తనం అంటున్నాం కదా మనం. ఇప్పుడు ఆయన అంటున్నాడు లాస్ట్లో ఏమని, మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు, ఎన్నికలో ఉంటే నేనే వస్తానుగా అని సింపుల్గా తప్పించుకున్నాడు ఆయన. కానీ వాక్యాన్ని బాగా విన్నాడు, పుస్తకాలు కూడా చదివాడు, చదివి ఇది అబద్ధం అని చెప్పేసి బైబిల్లో అది మైక్ ముందు బోధించాడు కూడా.
ఈరోజు చాలామంది టెక్స్ట్ బుక్స్ చదవకుండా గైడ్లు చదువుతున్నారు అని చెప్తున్నాడు. గైడ్లు అంటే ఏంటి? ప్రవక్త పుస్తకాలు చదువుతున్నారు, టెక్స్ట్ బుక్ చదవాలి మనం అంటున్నాడు. టెక్స్ట్ బుక్ చదివి ఎవరికి ఫస్ట్ ర్యాంక్ రాదు తెలుసా? నిజమండి. ఎందుకని? ఎందుకు చెప్పండి, ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రాదు? అందులో అన్నీ డైరెక్ట్గా ఉంటాయి. నన్ను తినువాడు ఎన్నటికీ చనిపోడు అంటే దేవుణ్ణి ముక్కలు ముక్కలుగా కోసి కూర్చొని తింటమా? నీకు అదే అర్థమైద్ది. టెక్స్ట్ బుక్ చదివితే నీకేమర్థమైద్ది? వాళ్ళకి అదే అర్థమైంది. శాస్త్రులకి పరిశీలు ఏమన్నారు? కాసేపు ఆగితే నిజంగానే ఆయన రక్తాన్ని కోసి తాగమంటాడేమో, ఆయన రక్తాన్ని ఒలికించి తాగమంటాడేమో అని మొత్తం వెళ్ళిపోయారా లేదా? కాబట్టి మనకి ఇప్పుడు ఎవరు కావాలి? గైడ్ కావాలి. వింటున్నాను. టెక్స్ట్ బుక్లో చదివావు, నీకు అర్థమైంది ఏమని? ఆయన శరీరాన్ని తినాలి. ఎలా తినాలి అది ఎవరు చెప్తారు నీకు? గైడే చెప్పిద్ది. అవునా? కాబట్టి టెక్స్ట్ బుక్లో చదివి ఫస్ట్ ర్యాంక్ మనం తెచ్చుకోవాలంటే కష్టం. మనం ఎక్కడికి వెళ్ళాలి? నేను ఒకసారి చెప్పాను మీకు. ఒక క్వశ్చన్కి నేను ఏం చేశాను, 4 పేరాల ఆన్సర్ ఉంటుంది ఒక ప్రశ్నకు. మొత్తం 4 పేరాలు ఉన్నట్టుగా గైడ్లో ఉన్నట్టుగా దించేశాను నేను. దించేస్తే ఆమె ఎవరికి మార్కులు లేదు, నాకు 8కి 8 మార్కులు వేసింది. బాగా రాస్తే 7 లేదా 7.5. కానీ నాకు ఎన్ని మార్కులు వేసింది? 8 మార్కులకి 8 వేసింది. తర్వాత ఎక్కడో 2 మార్కులు వచ్చి 10 మార్కులతో పాస్ అయిపోయాను నేను. అప్పుడు ఆమె దేన్ని గుర్తుపెట్టుకుందంటే నేను రాసిన జవాబును గుర్తుపెట్టుకుంది. గైడ్లో ఉన్న 4 పేరాలు ఉన్నట్టుగా దించేశాడని ఒక సందర్భంలో చెప్పింది ఆమె. ఇప్పుడు నాకు 8 మార్కులు ఎందుకు వచ్చినాయి చెప్పండి? గైడ్ని చదివి రాశాను కాబట్టి 8 మార్కులు వచ్చినాయి. కానీ అదే విషయం టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుంది? కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటుంది. వింటున్నారండి? దాన్నే రాసామనుకో మార్కులు రావు నీకు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అవునా? కాబట్టి సహోదరులారా, ఇవన్నీ ఏం మాటలంటే తెలిసి తెలియని తిక్కల మాటలు అవి. కాబట్టి మనకి ఎవరు కావాలి? ఒక గైడ్ కావాలి. కొత్త ప్రదేశానికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు చూపించే వ్యక్తి ఎవడో ఒకడు నీ పక్కన ఉండాలి. అమెజాన్ అడవిలోకి నువ్వు వెళ్ళావనుకో, పచ్చగా ఉంది బాగుందని మధ్యలోనే చస్తావు నువ్వు. నీకు ఖచ్చితంగా ఎవరు ఉండాలి? ఒక గైడ్ ఉండాలి. నిన్ను జాగ్రత్తగా నడిపించాలి. నువ్వు ఒక్కడవే వెళితే ఏం చేస్తావు? విష జ్వరం వచ్చి చనిపోతారు. ఒక వ్యక్తి తప్పిపోయాడంట అడవిలోకి వెళ్ళి. తప్పిపోయిన తర్వాత మొత్తానికి వాడిని వెతికి పట్టుకుంటే ప్రవక్త చెప్పాడు ఇది. వెతికి పట్టుకుంటే వాడు ఎలా మారిపోయాడు? జుట్టంతా పెరిగి పిచ్చివాడికి లాగా మారిపోయాడు. వాళ్ళ అన్నను బంధువులను కూడా గుర్తుపట్టలేనంత స్థితిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి నేనురా అంటే వాడిని పట్టుకొని కొడుతున్నాడంట. అంటే మైండ్ ఏమైపోయింది? ఎందుకంటే వాడు ఒక్కడే అడవిలోకి వెళ్ళి పిచ్చివాడైపోయాడు. కాబట్టి ఎవరు కావాలి మనకి? అందుకే ఒక మంత్రి రథం మీద వెళుతూ టెక్స్ట్ బుక్కే చదువుతున్నాడు, కానీ ఆయనకు అర్థం కావట్లేదు. అప్పుడు ఎవరు వచ్చారు? గైడ్ వచ్చి ఏమంటున్నాడు? ఇప్పుడు నేను చెప్తానని చెప్పేసి రథం మీద కూర్చొని గైడ్ ద్వారానే ఆయనకు అర్థమైంది తప్ప టెక్స్ట్ బుక్ ద్వారా అర్థమైందా? ఈయన తెలివితేటలతో మైక్ ముందు నుంచొని ఈ మాటలు చెప్తున్నాడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఇవన్నీ ఏంటంటే అవగాహన లేని మాటలు. అందుకే ఈ మాటలు ఎవరికి సంబంధించినవి? ఎవరైతే వాక్యాన్ని విని బుద్ధిపూర్వకముగా దాన్ని తోసి వెళ్ళిపోతారో ఇక వాణ్ణి మాత్రం నూతన పరచటం అసాధ్యమని పౌలు చెప్తున్నాడు. అయితే దేవునిలోకి వచ్చిన వాడు మాత్రం అసలు బయటికి వెళ్ళే ఛాన్సే లేదు. నువ్వు మళ్ళీ వెళ్తావు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? వాడిని చంపేస్తాడు. ఏదో ఒక ప్రమాదము ద్వారా నిన్ను. మన ప్రవక్త ఎలా చనిపోయాడు చెప్పండి? చనిపోతాడని ప్రవక్తకు కూడా తెలియదు. అన్ని విషయాలు బయలుపరిచిన దేవుడు ఆ విషయాన్ని బయలుపరచలేదు. అవునా? ఎందుకు బయలుపరచలేదని మీరు అడగొచ్చు. అది సహజమే. బైబిల్లో కూడా ఎలీషా ఏమన్నాడు? గెహజీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను ఆపినప్పుడు ఆ షూనేమీరాలు తప్పుకో అని చెప్పేసి గెహజీని తోసి ఎక్కడికి వెళ్ళింది? ఎలీషా పాదాల మీద పడినప్పుడు అప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఈమె బహు వ్యాకులములో ఉన్నది, యెహోవా ఈ సంగతి నాకు మరుగు చేసెను. అవునా? అంటే అందరి హృదయాలు చదివే ఎలీషా షూనేమీరాలు ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోలేకపోయాడు. అంటే దేవుడు ఆ విషయాన్ని ఏం చేశాడు? మరుగు చేశాడు. అలాగే ప్రవక్త యాక్సిడెంట్లో చనిపోతాడన్న విషయం దేవుడు ప్రవక్తకు ఎందుకు బయలుపరచలేదంటే కొన్ని విషయాలు దేవుడు చెప్పడంతే. వింటున్నారండి? కాబట్టి సహోదరులారా, ఎవడు తప్పిపోయేదంటే దేవునిలోనికి రానివాడే తప్పిపోతాడు ఎప్పుడైనా సరే. వచ్చిన వాడు తప్పిపోవటం అనేది హైలీ ఇంపాసిబుల్. అది జరగని పని. ఎందుకంటే దేవుడు వారికి ఏం వేస్తాడు? సీల్. ఏ సీల్ అది?
ఓడకు ఎలాగైతే దేవుడు తలుపు మూసి వెళ్ళిపోయాడో మన జీవితాలకు కూడా దేవుడు ఏం వేస్తాడు? సీలేసి నీట్గా అంటించి వెళ్ళిపోతాడు. నువ్వు ప్రయత్నించినా రాదు, అపవాదొచ్చి ప్రయత్నించినా రాదు. అవునా? మళ్ళీ సీల్ తీయాల్సింది ఎవరు? దేవుడే. మళ్ళీ వీడు తప్పిపోతాడు అని డౌట్ వస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడంట? చంపేస్తాడు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఒక ఆమె ఈతలకు వెళ్ళినప్పుడు చనిపోవాల్సిన పరిస్థితి, కానీ దేవుడు ఆమెను కాపాడాడు. తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత ఆమెకు ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవుడు ఆమెను చంపేశాడు. ప్రవక్త వెళ్ళి ప్రార్థన చేసినా చంపేశాడు. అప్పుడు ప్రవక్త వెళ్ళి అడుగుతాడు, ప్రభువా, నేను ప్రార్థన చేసినప్పుడు ఆమె రక్షించబడినట్టుగా చూపించావు కదా, మరి నేను మీటింగ్స్కి వెళ్ళగానే ఆమెను ఎందుకు చంపేశావు అని ప్రవక్త దేవుణ్ణి అడుగుతాడు. ప్రవక్త ప్రార్థన చేసి, అమ్మ దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, నాకు చూపించాడు అని భరోసా ఇచ్చి నాకు మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తిరిగి వచ్చిన గ్యాప్లో ఆమె చనిపోద్ది. చనిపోయిన తర్వాత ఆ ఇంటికి పరామర్శించడానికి మన ప్రవక్త వెళ్ళి అడిగినప్పుడు ఆమె చనిపోయిందయ్యా అని చెప్తారు వాళ్ళు. అప్పుడు ప్రవక్త చాలా బాధగా దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా, ఆమె రక్షించబడినట్టు చూపించావు కదా, మరి ఎందుకు చంపేశావని. అప్పుడు దేవుడు ఆయనకి సమాధానం చెప్తాడు. ఎలా? ఒక్కడే కూర్చొని చేపలు పట్టుకుంటూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రవక్తకి దేవుడు చూపిస్తాడు, సంవత్సరము క్రితమే ఆమె చనిపోవాలి, కానీ ఆమె జీవితం ఇంకా సెరవలేదు కాబట్టి దేవుడు ఆమె మరణాన్ని ఏం చేస్తున్నాడు? పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. అయితే మొన్న రాత్రి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసావు కదా హాస్పిటల్లో, ఆ రాత్రి ఆమె దేవునితో ఏం చేసింది? సరి చేసుకున్నది. సమస్తము దేవునితో ఎప్పుడైతే సరి చేసుకుందో అప్పుడు దేవుడు ఏం చేశాడు? బతికిచ్చాడు, రోగము నుండి విముక్తులుగా చేశాడు, కానీ ప్రాణాన్ని మాత్రం దేవుడు తీసేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఉంటే ఆమె మళ్ళీ ఏదో ఒక పాపంలో పడిపోయింది కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి సహోదరులారా, దేవుడు మనల్ని రక్షించిన తర్వాత మళ్ళీ నశించిపోవటం అనేది అది జరగదు. ఎవడు నశిస్తాడంటే దెయ్య పిల్లలే నశిస్తారు. అందుకే గెత్సెమనే తోటలో మన దేవుడు ఏం చేశాడు? మరి ఇంకా చాలా ఉన్నాయి చెప్పటానికి, మరి నేను ఇక్కడ ఆపేస్తాను. ఎందుకంటే ఎక్కించడానికి నేను సిద్ధంగా ఉన్నా, రిసీవ్ చేసుకోవటానికి ఆకలి మీద ఉన్నాం, కానీ బకెట్ బిర్యానీ తినాలంటే కష్టం. మన కడుపు ఎంతో అంతే తింటాం. మంచిది. మరి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో మీకు అర్థమైంది. ఇఫ్ వీ సిన్ విల్ఫుల్లీ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. దాని అర్థం ఏంటి? ఆ నాలెడ్జ్ దేన్ని గూర్చి నాలెడ్జ్? అది సత్యమును గూర్చిన అవగాహన. నాలెడ్జ్ పొందిన తర్వాత కూడా మనం తప్పు చేస్తే ఇక వాడికి క్షమాపణ అనేది లేదు. అది ఎవరి గురించి చెప్పిన మాట అంటే దెయ్య పిల్లల గురించి చెప్పిన మాట. దేవుని పిల్లలు తప్పిపోవటం అనేది ఎన్నడూ జరగదు. ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. టైం ఎంత అయిందంటే చాలా అయింది. సరే, ఇక్కడ ఆపేద్దాం మనం, ఎందుకంటే మంచి ఉదాహరణ ఇది. ఎందుకంటే యూదా దేవుని పక్కనే తిరిగాడు, అవునా? ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడలేదు కానీ తాకబడ్డాడు. పరిశుద్ధాత్మ అందరినీ తాకిద్ది. ఒక పాపి ఉన్నా సరే పరిశుద్ధాత్మ ఆ పాపిని తాకిద్ది. ఎందుకంటే బైబిల్లో ఉంది, వర్షము నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కురిసిద్ది, సూర్యరశ్మి సూర్యుని యొక్క కిరణాలు కూడా మంచివారి మీదకి వస్తాయి, చెడ్డవారి మీదకి వస్తాయి. సేమ్ అలాగే పరిశుద్ధాత్మ అనేది యూదా ఇస్కరియోతును కూడా ఏం చేసింది? కయపాను తాకిందా లేదా? పెద్ద దొంగలందరికంటే పెద్ద కయప, కానీ ఆత్మ ఆయన్ని కూడా తాకింది, ఇక్కడ యూదాను కూడా తాకింది. కానీ యూదా, మీరు యూదా గురించి గమనిస్తే ఒక మాట రాయబడింది, అపోస్తలత్వములో పాలిభాగస్తుడని రాయబడింది. చూడండి, అపోస్తల కార్యములు 1:16. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అది ఏంటంటే, అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై, ఏ పరిచర్యది? మామూలు పరిచర్య కాదండి, అపోస్తుల పరిచర్యలో అతడు పాలిభాగస్తుడని పేతురే చెప్తున్నాడు ఈ మాట. అంటే దాని అర్థం ఏంటి? యూదా ఇస్కరియోతు పరిశుద్ధాత్మలో పాలిభాగస్తుడయ్యి మళ్ళీ తప్పిపోయాడు అన్నట్టుగా మనకు అనిపించింది ఈ మాటలు చూస్తే.
కానీ ఇంకొంచెం మనం జాగ్రత్తగా అవతల పక్కకు కూడా వెళ్ళి చూస్తే మనకేమర్థమైందంటే అసలు దేవుడు వాడిని ఎప్పుడూ ఏర్పరచుకోలేదు. వింటున్నారండి? పక్కన తిరిగాడంతే, జస్ట్ సేవ చేశాడు, పక్కన తిరిగాడు, కానీ ఎన్నడూ దేవుడు వాడిని ఆదిలోనే ఏర్పరచుకోలేదు. అందుకే ఏమంటాడు ఒకసారి దేవుడు, చూడండి, అంతా వివరించడానికి సమయం లేదు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోవాలా అంటే పేతురేమన్నాడు? ఎవని యొద్దకు వెళ్ళుదాం ప్రభువా, నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవే. అప్పుడు దేవుడేమన్నాడు చూడండి, అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను. అంటే స్టార్టింగ్ నుంచే దేవుడు వాడిని దూరం పెట్టుకుంటా వచ్చాడు. ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా దూరం పెట్టాడు. ఫిజికల్గా పక్కనే ఉన్నాడు. వింటున్నారని? ఫిజికల్గా ఎప్పుడు అందరూ పక్కనే ఉంటారు. దెయ్య పిల్లలు కయ్యను హేబేలు బలిపీఠాలు ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో లేవు, ఇద్దరు బలిపీఠాలు ఒక చోటే ఉన్నాయి. అవునా? అంటే ఫిజికల్గా ఇద్దరు పక్కనే ఉన్నారు, కానీ స్పిరిచువల్గా మాత్రం వాడు ఒకవైపు, వీడు హేబేలు ఒకవైపు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇక్కడ యూదా ఫిజికల్గా దేవుని పక్కనే ఉన్నాడు, కానీ వాడిని దేవుడు ఎప్పుడు ఏర్పరచుకోలేదు. అసలు దేవుని యొక్క ఆలోచనలో యూదా లేనే లేడు. మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఆ మాట ఎవరి గురించి? యూదా గురించి. అందుకే గెత్సెమనే తోటలో ఏమని ప్రార్థన చేశాడో చూడండి, 17-12. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని గనుక, చూడండి, లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప ఎవ్వడు నశింపలేదు. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. దేవుడు ఎవరిని పోగొట్టుకోడు. అందుకే మోషే ఏమన్నాడు? ఫరో రాజు ఏమన్నాడు? సరే పురుషుల వరకు వెళ్ళండి, స్త్రీలు మాత్రం ఇక్కడే ఉండండి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? మొత్తం వెళ్ళాల్సిందే అన్నాడు. తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఫరో? సరే మీరు వెళ్ళండి, కానీ మీ సామాన్లు మాత్రం ఇక్కడే పెట్టండి అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడు? ఒక్క డెక్కను కూడా విడిచిపెట్టేది లేదు. సేమ్ అలాగే దేవుడు కూడా ఎన్నికలో తన పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ రక్షించుకున్నాడు, ఒకడిని తప్ప. వాడు ఎవడు అంటే ఆరంభము నుండే దేవుడు వాడిని స్పిరిచువల్గా దూరం పెట్టుకుంటానే వచ్చాడు. వింటున్నారని? చర్చిలో కలిసి ఉన్నాడు తప్ప స్పిరిచువల్గా మాత్రం వాడు దేవునికి దూరముగానే ఉన్నాడు. అందుకే మన దేవుడు ఏమన్నాడు? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వీరి హృదయము నాకు దూరముగా ఉన్నది. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు యూదా తప్పిపోయాడంటే వాడు నాశనపుత్రుడు కాబట్టే తప్పిపోయాడు. క్రీస్తులోనికి వచ్చి బయటికి వెళ్ళవాడు అసలు లోపలికే రాలేదు కాబట్టే తప్పిపోయాడు. లోపలికి వచ్చిన వాడు తప్పిపోవటం అనేది అసంభవం. వింటున్నారా? ఎవడు తప్పిపోతాడంటే లోపలికి రానివాడే వెళ్తాడు. ఎందుకంటే లోపలికి ఎంట్రీ ఉంది కానీ ఎగ్జిట్ లేదు. ఇదే దేవుని శరీరం అనుకోండి, ఈ బిల్డింగే సపోజ్ మనం కూర్చున్న బిల్డింగే దేవుని యొక్క శరీరం అనుకోండి. దీనికి లోపలికి రావటమే కానీ బయటికి వెళ్ళటం అనేది లేదు. మరి ఎవడు బయటికి వెళ్తాడు? బయట ఉన్నోడే బయటికి వెళ్తాడు తప్ప లోపలికి వచ్చినోడు మాత్రం వెళ్ళే ఛాన్సే లేదు. అది ఈ మాటకు అర్థం. అందరికి అర్థమైందా? మరి వేరే విషయాలు నేను మళ్ళీ వచ్చే వారం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. మనందరం లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. దేవా పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. సర్వశక్తి కలిగిన దేవా, సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు. నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి వందనాలు ప్రభువా. ఈరోజు ఎలా మేము సంపూర్ణతలోకి వెళ్ళాలో, ఎలా ప్రభువా వాగ్దాన భూమికి చేరుకోవాలో మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రములని ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు దేవుణ్ణి అడుగుదాం.
ప్రార్థన సహాయం కోరిన వారి పేర్లు బాబా ఇచ్చాడు. మరి కోటేశ్వరమ్మ, సురేఖ, కావ్య. ప్రార్థన సహాయం కోరిన వారు హర్షిత, అనూష, హేమలత, జయశ్రీ, మమత, రవితేజ, జ్యోతి, జోయల్, ఇంకా శ్రీను, నాగరాజు, శ్రీకాంత్, మాధురి. మరి ఈ పేర్లన్నీ యాక్చువల్గా మనం చదవమని ఇచ్చారు, నేను చదవలేదు. సరే, వీళ్ళ గురించి మనం తర్వాత ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన కూడికలో వీళ్ళందరి గురించి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవ, మీకు స్తోత్రములని ప్రతి ఒక్కరూ మరి ప్రార్థిస్తూ ఉండగా చివరి ప్రార్థన మరి దేవదానం అంకుల్ చివరి ప్రార్థన చేసి ముగింపునిస్తారు. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మరోసారి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. దేవా, ఈరోజు మా ప్రభు పునరుద్ధాన దినం ఏంటుండగా నీ అపారమైన కృపచేతను, ప్రేమ చేతను నాయన, బలిష్టమైన రెక్కల కింద నాయన ఆయా అపాయాలు, కీడు, మరణ, వ్యాధి ఎక్స్పీరియన్స్న ప్రభు తప్పించిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో మీ పిల్లలు మేము నా తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా నా ప్రభా, మాతో నా తండ్రి మీరు అద్భుతంగా మీరు మాట్లాడి నీ మహాకృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నా ప్రభా. ఓ నిత్యంగా నా తండ్రి మాతో మీరు స్వీట్గా మాట్లాడారు నా ప్రభా. అయ్యా నా తండ్రి, రక్షింపబడిన వారికి మాకు శక్తికరమైన నీ మాటలు అందించారు నా ప్రభు నాయన. ఓ నిశ్చయంగా నీలోకి వచ్చినటువంటి వాడు తప్పిపోవడం అసాధ్యమని నా ప్రభు నాయన మీరు మాతో మాట్లాడారు నా ప్రభు నాయన. ఓ దేవాదిగా సౌలు రాజును గురించి నా ప్రభు నాయన, అయా నిశ్చయంగా నా తండ్రి మాకైతే తెలియని సంగతులను నా ప్రభా ఈరోజు మాకు బయలుపాటు చేసి నీ మహాకృపకై నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నా ప్రభా. అయా మీరు అభిషేకించినటువంటి బిడ్డలు నా తండ్రి ఎప్పటికీ తప్పిపోరని చెప్పేసి మాతో మాట్లాడారు నా ప్రభు నాయన. ఓ నిశ్చయంగా నా తండ్రి తనకు తానుగా నీ యొద్దకు వచ్చేవారిని ఏమాత్రం నా ప్రభు మీరు త్రోసివేయనని చెప్పారు నా ప్రభా. ఓ దేవా నా తండ్రి, తనకైతే వాడంతటా వాడే పోతాడు నా ప్రభు నాయన. అలాంటి మాటలు మీరు మాతో హెచ్చరిక చేసిన తండ్రి మమ్మల్ని బలపరిచినందుకై నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఓ నిశ్చయంగా నా తండ్రి నాయన, జగత్పునాది వేయబడక మునిపే నా తండ్రి నీ ముందు నిర్ణయంలో ఉన్నటువంటి వారే నాయన మీరు ముందుగా ముద్రించారని మాతో అద్భుతంగా మాట్లాడారు నా ప్రభా. బలమైన మాటలు మాకు అందించిన నీ మహాకృపకని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఓ దేవా, సత్యవాక్యం పట్ల నా ప్రభా అవగాహన కలిగిన ఆయన ఎలా జీవించాలో, ఎలా నీ సన్నిధానంలో మా యొక్క తప్పిదలను ఒప్పుకొని నా ప్రభా నాయన మేము ఎలాగ నీలో కొనసాగాలో నా తండ్రి నాయన మాతో మీరు మాట్లాడి నీ మహాకృపకని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. గత 3 రోజులు మించి నా తండ్రి నాయన మీ బిడ్డలమైన మమ్మల్ని పిలిపించిన ఆయన అయా జగత్పునాది వేయబడక మునిపే నా ప్రభా నీ నిర్ణయంలో ఉన్నటువంటి బిడ్డలందరూ నీ సన్నిధానానికి రావడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయా నీ దాసుని నీళ్ళు ఈ సిలువ చాటును మరుగుపరుచుకొని నా తండ్రి మీరు మాతో మాట్లాడారు నా ప్రభా నాయన. ఓ దేవా, ఇదిగో నా తండ్రి ఈ గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. అయా ఇదిగో నా తండ్రి నాయన, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలందరి కొరకు నాయన నీ ఆత్మ కుమ్మరించారు నా ప్రభా. ఓ దేవా, ఇదిగో నా తన పరిశుద్ధులందరూ నీ సన్నిధానాన్ని చేరి వచ్చిన అయా ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఓ దేవా నా తండ్రి నాయన, మరి 3 రోజులు మించి నా తండ్రి చేసిన పరిచర్య చేసిన ఈ బిడ్డలను నా తండ్రి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నా ప్రభా మీరు నా తండ్రి వాళ్ళు అభిషేకించండి నా ప్రభా. ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న ఇంకా బిడ్డలు ఉన్నారు నా ప్రభా నాయన, ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాము నా ప్రభా. కృప చేయించమని నీ బంగారు పాదాలు పట్టుకుని మరొక్కసారి అడుగుతున్న కృప చేయించమని మా ప్రభుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృప సమాధానములు కోడి అన్న మనందరికీ, లోకంలోని పరిశుద్ధులందరికీ, యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. మంచి దేవుడి మీ అందరిని దీవించునుగాక.